దేవునికి స్తోత్రం. మన జీవితం ధన్యం. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ధన్యులం. మన ఇంటివారు ధన్యులు, మన పిల్లలు ధన్యులు. ఈరోజు మందిరంలో ప్రవేశించిన మనం కూడా ధన్యులం. ప్రభుకు మహిమ కలుగును గాక. అప్పుడప్పుడు కొన్నిసార్లు చిన్న ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది ఆన్లైన్లో. గృహాలలో ఉన్నవారు ఇబ్బంది పడకండి. ఆ రీతిగానే ప్రార్థన చేయండి, ఆలకించడం కూడా సిద్ధంగా ఉండండి. ఈ అక్టోబర్ మొదటి ఆదివారం ఈరోజు. ప్రభుకు మహిమ కలుగును గాక. గాంధీ జయంతి జరిపించుకున్నారు దేశమంతా. గాంధీ గారికి ప్రపంచమంతా గౌరవం ఉంది. అదే రీతిగా ఆయనను కూడా జాతిపితగా ఎంచారు ప్రజలు. పర్వాలేదు, భారతదేశంలో మార్పులు వస్తున్నాయి. సరి అయిన గాంధీయ వాదులైతే లేరు అని అనిపిస్తుంది. సరే, అది గత వారంలో ఉన్నటువంటి పరిస్థితి. గత వారంలో రెండవ పరిస్థితి కూడా ఏంటంటే కుమార్తెల దినమని కూడా అంతర్జాతీయంగా అనేకులు పాటించారు. మీరు కుమార్తెలుగా ఉండడం, మీ తల్లిదండ్రులతో మీరు ఉండడం మీకు ఆశీర్వాదకరం. మరి దేవునికి స్తోత్రం. ఈరోజు 90వ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. 90వ కీర్తన మనం ధ్యానిస్తున్నాం. సమయాన్ని పాటించటకు వీలుగా చదవడానికి ఇక వీలు లేదు. 90వ కీర్తన మీరు తెరిచిపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథం 5 భాగాలుగా ఎంచబడింది. డివైడెడ్ ఇంటూ 5 books. ఒక విధంగా మొదటి నుండి 41వ కీర్తన వరకు జెనసిస్, ది బిగినింగ్, ఆరంభము అని మనం ధ్యానించవచ్చు. 42 నుండి 72వ కీర్తన వరకు ఎక్సడస్ అనగా నిర్గమాకాండం. తర్వాత 73 నుండి 89 వరకు లేవియ కాండంగా మనం భావించవచ్చు. 90వ కీర్తన నుండి 106 వరకు ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. మరి సంఖ్యాకాండం అని మనం ధ్యానించవచ్చు. తర్వాత 5వ భాగం ద్వితీయోపదేశకాండముగా ద్వితీయోపదేశకాండముగా మనం ధ్యానిస్తాం. ఇది 90వ కీర్తనలో చతుర్థ స్కంధం అని వ్రాయబడి ఉంది. మీరు పైన చూడండి, 90వ కీర్తన పైన ఈ మాట వ్రాయబడి ఉంటుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన. 17 వచనాలు ఈ కీర్తనలో ఉన్నాయి. సుమారుగా చాలామంది ఈ కీర్తనను ఫ్యూనరల్స్ అప్పుడు, మరణించినప్పుడు ఎక్కువగా చదువుతారు. నరులారా తిరిగి రండి అని మాటను ఎత్తిపట్టి చదువుతూ ఉంటారు. మంచిదే, తప్పేం కాదు. ఈ కీర్తన గురించి కొన్ని మాటలు చెప్పిన తర్వాత ప్రభు ఏ వచనము ఒక ప్రోత్సాహకరంగా పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తే అది ఎత్తిపట్టి మనం ధ్యానం చేసుకుందాం. 90వ కీర్తన. ఈ 90వ కీర్తన దైవజనుడైన మోషే చేత వ్రాయబడినటువంటి ప్రార్థన, లేక చేయబడి ప్రార్థన. ఒక విధంగా చెప్పాలంటే దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. ఇంతవరకైతే మన జీవితంలో మనం చేసిన ప్రార్థన ఎన్నడూ కూడా రాసి పెట్టుకోలేదు. మనవులు రాసి పెట్టుకున్నాం, అంతే కదా. చేసిన ప్రార్థన ఎప్పుడు కూడా రికార్డ్ చేసుకొని మనం వినలే. ఇప్పుడు ఫెసిలిటీ ఉంది. మరి నాకు అనిపిస్తుంది మోసెస్ యొక్క ప్రార్థన, ఐ డోంట్ నో హూ రికార్డెడ్ ఇట్. దీనిని ఎవరు ఇట్లా రికార్డ్ చేశారు మనకు తెలియదు. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవునికి, ప్రతి యాజకునికి, ప్రతి నాయకునికి ఇది ఆశీర్వాదకరమైన వాక్కుగానే ఉంది. అందుకొరకే ఇతని పేరు, ఈ కీర్తనకు మనం ఏం ధ్యానించవచ్చు అంటే ద మ్యాన్ ఆఫ్ గాడ్. ద మ్యాన్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క మనిషి. కొంచెం అర్థమవుతాడు చెప్పాలంటే. ఈరోజు నేను ఇంతకుముందే మనం ధన్యులం, మన పిల్లలు కూడా ప్రేరణ కలిగి అదే పాట పాడారు. మన ఇంట్లో ఈరోజు మనము ధన్యులము, ధన్యురాళ్ళం. వీఆర్ బ్లెస్సెడ్ పీపుల్. మోషే తన జీవితంలో ధన్యుడు. ఎందుకంటే అతడు దేవుని మనిషిగా ఎంచబడ్డాడు. నువ్వు ఎవరి మనిషివి? దేవుని మనిషివా? దయ్యం మనిషివా? లోకం మనిషివా? లేక
మరి పరలోకపు మనిషివా ప్రశ్న వేసుకోవలసి వస్తుంది. సరే, 90వ కీర్తన తర్వాత ఈ 90వ కీర్తన ఒక విధంగా మనం ఇది ఆరంభం ధ్యానించుకుంటే ఎట్లుంటుందంటే ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. అంటే ఎవర్ లాస్టింగ్ అంటే ఇది ఎన్నడూ చెదరదు, ఇది ఎల్లప్పుడూ నిలకడగా ఉండేది. మనం పోయిన వారం ఒక 3 నిలుచును అని కొన్ని ధ్యానించినాం. అంతకుముందు వారంలో ఒక 2వ వారంలో ఏం ధ్యానించామంటే ఇంకోటి కూడా ధ్యానించినాం. గడ్డి సర్వ శరీరులు ఎటువంటి వారు, గడ్డి పువ్వు వంటి వారు, వారు ఎండిపోతారు, వారు రాలిపోతారు అని చెప్పి ఇంకొకటి చెప్పాను. బైబిల్ గ్రంథం అందరూ పైకెత్తండి. దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. ఎల్లప్పుడూ నిలిచే దానిలో ప్రేమ, నిరీక్షణ, విశ్వాసం మాత్రమే కాదు, దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. నువ్వు ఎంత అదృష్టవంతునివి, నువ్వు ఎంత అదృష్టవంతురాలు. నీ చేతిలో ఎల్లప్పుడూ నిలిచే గ్రంథం ఉంది, ఎల్లప్పుడూ నిలిచే వాక్యం ఉంది, ఇంట్లో ఉన్నది. మనకు దేవుడిచ్చిన ఆధిక్యత గనక ఇది ఎటువంటిదంటే ఇది ఎల్లప్పుడూ స్థిరముగా, స్థిరత్వము నుండి స్థిరత్వములోనికి, నిలకడలో నుండి నిలకడలోనికి, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. ఈ యొక్క కీర్తన మనం ధ్యానించినట్టయితే తర్వాత ఇంకొకటి ఈ కీర్తన మనం ధ్యానించినట్టయితే ఏంటంటే ఒక విధంగా ఈయన నిత్య దేవుడు, తర్వాత ఎన్నడూ మార్పు చెందని దేవుడు, ద ఎటర్నల్ అండ్ ఆల్సో అన్చేంజబుల్ గాడ్. నీకు ఒక సంగతి తెలుసా? మనం నమ్ముకున్న దేవుడు ఒకే దేవుడు. మనకు వాక్యంలో ఉంది కదా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్నటువంటి ఈ దేవుని ఎవరు మార్చలేం, ఈ దేవునికి ఎవరు పాలిష్ చేయలేం, ఈ దేవునికి ఎవరు ఇంకొక విధానాన్ని మనం గుర్తించలేం. గనక మనం నమ్ముతున్న దేవుడు అన్చేంజబుల్ గాడ్, చెదిరిపోనటువంటి దేవుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మరి ఇంకొక మాటలో చెప్పాలంటే ఈ యొక్క కీర్తన ఏంటంటే మరి ఆయన పనులను మానవత్వం అంటే యూజింగ్ హ్యుమానిటీ అంటే మనము మనుషులం, మానవులు ఏ రీతిగా సమయాన్ని వాడుకోవాలనేది కీర్తనలో ఉన్నది. వయసును ఎట్లా వాడుకోవాలి, జీవితాన్ని ఎట్లా వాడుకోవాలి, ఎంతకాలం బ్రతుకుతాం, ఎంత వైభవం ఉంటుంది, ఎంత తరిగిపోతుంది, ఎంత ఆయాసంతో ఉంటుంది, ఎంత దుఃఖంతో ఉంటుంది, దానిపైన యూ నీడ్ ఎ విజ్డమ్. అక్కడ మనకు ఒక జ్ఞానం కావాలట. అందుకొరకే ప్రజలు నేర్చుకోవాలంటే యూజింగ్ టైం, సమయాన్ని ఏ రీతిగా వాడుకోవాలి, సంవత్సరాన్ని ఏ రీతిగా వాడుకోవాలి అనేది మనుషుడు నేర్చుకోవాలి. దాని తర్వాత రెస్టోరింగ్ టు వర్క్, ఆయన ఇచ్చిన పనులను ఏ రీతిగా సమకూర్చుకోవాలి, ఏ రీతిగా చేయాలి. ఇప్పుడు ఈరోజు నువ్వు వర్క్ చేస్తున్నావు అంటే ఇఫ్ యు ఆర్ ఏ ఎంప్లాయర్, ఆ ఎంప్లాయ్మెంట్ ఈస్ గివెన్ బై గాడ్. యు ఆర్ వర్కింగ్, ఆ వర్క్మెన్షిప్ కమ్స్ ఫ్రమ్ గాడ్. కనుక ఇది 90వ కీర్తన అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ 90వ కీర్తనను ఇంకా కొంత మనము ధ్యానించినట్టయితే మన యొక్క ప్రవర్తన విధానాన్ని, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్, మన జీవితంలో దేవుని వాక్యం యొక్క నియమావళి ఏ రీతిగా ఉంటుంది, మన యొక్క ప్రవర్తనలో, మన యొక్క శీలంలో, మన యొక్క క్యారెక్టర్లో దేవుని యొక్క వాక్కు ఎంతవరకు స్థానంగా ఉంటుంది. తర్వాత ఇంకోటి కూడా ఏముందనంటే ఈ యొక్క కీర్తన ధ్యానించినట్టయితే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పనిష్మెంట్, అంటే శిక్ష ఏ రీతిగా వస్తుందనే నియమం ఈ కీర్తనలో 90వ కీర్తనలో ఉంది. గనక ప్రభుకు స్తోత్రం. ఈ కీర్తన మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ అనుభవాలు మనకు కలుగునుగాక. ఇంకొక సత్యం, ఇప్పుడు కొన్ని ప్రభు మనల్ని ఏ రీతిగా ఈ కీర్తన ఈరోజు ఒక ఆలోచన చేసుకోండి. ప్రభా, ఈ యొక్క వాక్కును నాకు అప్లై చేయి, నా హృదయానికి, నా మైండ్కి, నా జీవితానికి. ఇప్పుడే చెప్పాను, మన యొక్క సమయాన్ని, మన యొక్క జీవితాన్ని ఏ రీతిగా మనం కాపాడుకోగలుగుతాం. మరి దైవజనుడు అనుభవంతో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఇక్కడ ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. నీ ప్రార్థన అనుభవంతో కూడిన ప్రార్థనగా ఉండాలి. నీ ప్రార్థన అర్థంతో కూడిన ప్రార్థనగా ఉండాలి. కొంతమందికి ప్రార్థన ఇచ్చినా, ప్రార్థన చేయాలని వాళ్ళు భావించినా వాళ్ళ ప్రార్థనలో వాక్యపరమైనటువంటి ఆలోచన లేదు. చాలా దుఃఖకరం. ఎంతో వాక్యం విన్న తర్వాత కూడా ప్రార్థన చేయాలి అని అనుకున్నప్పుడు వాక్యపరమైన ప్రార్థనలు మనం చేయం. కొంతమంది ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారంటే ఉదయకాలం ధ్యానములో
ఏదైతే ప్రభువు మాట్లాడాడో తిరిగి పడుకున్న వరకు కూడా అదే మాటను ఎత్తి ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన దేవుని వాక్యమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ యువర్ ప్రేయర్ షుడ్ బికమ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క ధ్యానమై ఉండాలి. కనుక ఈ భక్తుడు చేసిన ప్రార్థన, ఆయన ప్రార్థన ఏ రీతిగా మొదలు పెడుతుందంటే, ప్రభువా, మనం కూడా ప్రేమగల దేవుడా, అద్వితీయమైన దేవుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా అని ఏదైతే ఆరంభం చేస్తున్నామో, కొంతమంది ప్రార్థన ఆరంభం కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది. ప్రార్థన ఆరంభంలోనే చెదిరిపోయినట్టు ఉంటుంది. ప్రార్థన ఆరంభంలోనే వాళ్ళ మీద ఆత్మీయత లేనట్టు తెలిసిపోతుంది. జాగ్రత్త, ఇది గట్టి మాట. వారు చేసే ప్రార్థన ద్వారా కూడా ఆ ఆరంభంలోనే తెలిసిపోతుంది, వీళ్ళు విధేయులుగా లేరు, ఏదో ఆచారంగా చేస్తున్నారు, ఏదో అలవాటుగా చేస్తున్నారు. కొంతమంది ప్రార్థన ఆరంభిస్తున్నప్పుడే వాళ్ళ దృష్టిలో మార్పు వస్తుంది, వాళ్ళ వినికిడిలో మార్పు వస్తుంది, వాళ్ళ దేహంలో మార్పు వస్తుంది, వాళ్ళ మోకరింపులో మార్పు వస్తుంది, చేతులు జోడించడంలో మార్పు వస్తుంది, దేహంలో కూడా మార్పు వస్తుంది. ప్రార్థన అప్పుడు వాట్ విల్ బి యువర్ యాటిట్యూడ్? ఇతడు ప్రభువా అంటున్నాడు. ప్రభువా అని మళ్ళీ ఏమంటాడంటే మాకు అని అంటాడు. అంటే నువ్వు నా ఒక్కనికే ప్రభు ఉండవు కాదు, నువ్వు ఒక్కనికే ప్రభు ఉండవు, నువ్వు నా ఒక్కనికే కాదు, మాకు కూడా అంటే ఇక్కడ ఒక జ్ఞాపకం చేసుకోండి. మీరు మందిరంలో ఒక్కొక్కరుగా మందిరంలో మీరు ప్రవేశించవచ్చు, కానీ ఇక్కడ నీవు, నీ కుటుంబము, నీ సంఘము, నీ సమాజం మాకు. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే 2వ వచనం ఇంకా క్రిందికి వస్తే, యుగ యుగములు, యువర్ గాడ్ ఫర్ జనరేషన్స్ టు జనరేషన్. ఈయన ఎప్పుడో ఏమంటాడంటే పురాతన దేవుడు కాదు, ఇప్పుడు కూడా ఆయన దేవుడే. మా తరతరములు అంటే మన మందిరములు ఇప్పుడు చూస్తున్నాం, ఒక 5-6 తరాల వరకు మనం చూస్తూనే ఉన్నాం. పిల్లలు, కుటుంబాలు, పిల్లల పిల్లలు, ఈ రీతి ఒక్కొక్క తరం మనం చూస్తున్నాం. మీరు ఎంత అదృష్టవంతులు. నీవు నీ కుమారుని చూడగలిగినావు అంటే ఒక తరాన్ని నువ్వు చూస్తున్నావు. నువ్వు నీ బిడ్డను కుటుంబంగా చూడగలుగుతున్నావు అంటే ఒక తరాన్ని చూస్తున్నావు. నీ యొక్క కుమార్తెల కుమార్తెలను చూడగలుగుతున్నాం అంటే మనం వీఆర్ మూవింగ్ టు జనరేషన్. సరే, వీళ్ళందరికీ కూడా చాలా గొప్ప మాట ఏమంటాడంటే అందరూ ఒకసారి ప్రభుత్వ చేతులు ఎత్తుదాం. నీవే దేవుడవు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట అంటుంటే నీకు ఎంత తృప్తి కావాలా, ఎంత ఆనందం కావాలా, ఎంత ధైర్యం కావాలా. నీవే దేవుడవయ్యా, నీవే నా దేవుడవు, నీవే నా కుటుంబ దేవుడవు, నీవే నా దేశానికి దేవుడవు, నీవే నా సమాజానికి దేవుడవు, నీవు నా సమస్తానికి దేవుడవు. అకస్మాత్తుగా నిన్నెవరైనా నీ దేవుడు ఎవరనంటే నువ్వేం జవాబిస్తావు? తరతరములకు దేవుడయ్యా, ఆయన ప్రభువయ్యా. ఎంత అద్భుతం. నీవే దేవుడవయ్యా. ఎందుకు తెలుసా? ఈ లోకం పుట్టింపక మునుపు, అంటే లోకం పుట్టక మునుపు, సృష్టించబడక మునుపు ఈ దేవుని యొక్క ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్, దేవుని యొక్క ఉనికి. సరే, ఈ కీర్తనలో ఇంకా కొన్ని మాటలు, ఒక మాట మొదట తీసుకుందాం. అందరూ ఏ మాట తీసుకుంటారంటే అందరూ నోట్ చేసుకోండి. మా జీవిత కాలము జరుపుకొందుము. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు జీవిస్తున్నావు, ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావు. యువర్ లైఫ్ ఈజ్ గుడ్, యువర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, యువర్ లైఫ్ ఈజ్ వెరీ హ్యాపీ నౌ. సమ్టైమ్స్ యువర్ లైఫ్ ఈజ్ వెరీ హార్డ్. కానీ ఇక్కడ ఈ భక్తుడు ప్రార్థనలో ఆయనకి ఏముందనంటే, నా జీవితానికి, నా ప్రాణానికి ఆధారం నీవే గనక నువ్వు ఎట్లా అంటే మా జీవిత కాలం. రెండవది ఏంటంటే మా దినములన్నీ, ఇక్కడ ఈ దినములన్నీ దగ్గర యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ బర్త్డే, థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ వెడ్డింగ్ డే, థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ సాల్వేషన్ డే, థ్యాంక్ గాడ్ ఫర్ యువర్ న్యూ లైఫ్ డే. ఇవన్నీ ఉంటాయి మా దినములన్నీ. నీకు దేవుడు కొన్ని దినములను ప్రత్యేకంగా పెట్టాడు. ఇప్పుడు సండే ప్రత్యేకమైంది, బర్త్డే ప్రత్యేకమైంది, వెడ్డింగ్ డే ప్రత్యేకమైంది, కొంతమంది డెత్ డే. తప్పేం కాదు చెప్పుకోవడంలో. అయ్యా, మా దినములను కొన్నిటిని నువ్వు ఈ రీతిగా ప్రత్యేకపరిచినావు. మా దినములన్నీ. సరే, ఇంకా కొంత ఈ రీతిగా వెళ్ళిపోదాం. నంబర్ 1 ఈ రీతిగా తీసుకోండి. నీ దృష్టికి నంబర్ 1. ఇంకా క్రిందికి వస్తే 7వ వచనంకి వస్తే నీ కోపం వలన, నీ ఉగ్రత వలన. 8వ వచనానికి వస్తే నీ ముఖ కాంతి వలన. ఇవన్నీ రాసుకుంటే నీ జీవితానికి ఎన్నో ఆశీర్వాదకరమైనటువంటి థాట్స్ ఇస్తాయి. ఇప్పుడైతే అందరం నీ ఉగ్రతను భరించుచునే ఉన్నాం. తర్వాత కొన్నిసార్లు నిట్టూర్పులు విడుస్తాం, ఆవలింతలు వస్తాయి. అంటే దేహంలో నీకు ఎంత అంటే ఎగ్జిస్టెన్స్ కొంత బలహీనత వస్తుందని అర్థం. ఆవలింపులు వస్తాయి అంటే అన్ని ఆర్గన్స్ మైట్ బి టైర్డ్.
మన కొన్ని అవయవములు అవి కొంత అలసిపోయినాయి ఉపయోగపడి, అప్పుడు మనకు నిట్టూర్పులు వస్తాయి. సో ఈ రీతిగా ఏమంటాడంటే, తర్వాత మా ఆయుష్ కాలం నీ ఆగ్రహ బలం, మాకు జ్ఞానం కావాలి, మా దినములన్నీ లెక్కించు. ఇదంతా చెప్పి ఒకవేళ ఇదంతా దినమంతా ధ్యానం చేసుకుంటే అతనికి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే 14వ వచనం వచ్చే వరకు ఉదయమున అని అంటాడు. చూడండి ఆ దినాన్ని హౌ ఈజ్ రియల్లీ యూజింగ్, ఆ దినాన్ని ఆయన ఏ రీతిగా వాడుకుంటున్నాడు. తర్వాత మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవుడు, మా దినములన్నీ మేము బాధపడుతూ వచ్చినాం, నువ్వు మమ్మల్ని శ్రమపరిచిన దినములు అంటాడు. దేవుని బిడ్డలారా, శ్రమలు మనం కొని తెచ్చుకుంటాం. దేవుడు కొన్ని శ్రమలు మనకు పరీక్ష కొరకిస్తాడు, పరిశోధన కొరకిస్తాడు. అయితే అది మనం గుర్తించగలుగుతాం. ఈ భక్తుడు గుర్తించాడు, అయ్యా మాకు కొన్ని నేను శ్రమపడ్డ దినాలు కొన్ని ఉన్నాయి, నీ కొరకు, నా బ్రతుకు కొరకు కాదు, నా అవసరతల కొరకు కాదు, నీ నామమును బట్టి నేను శ్రమపడిన దినాలు ఏమైనా ఉన్నాయా మనకు? ప్రభు నామాన్ని బట్టి శ్రమపడిన దినాలు. అయ్యా ఇట్లా ఏండ్ల కొలది మేము ఉన్నాం, కానీ ఇప్పుడు సంతోషిస్తున్నాం. ఇప్పుడు ఈ భక్తుడు ఒక తీర్మానానికి వచ్చాడు, నేను ఎవరినో కాదు, నీ సేవకుణ్ణి, నీ భక్తుణ్ణి, నీ విశ్వాసిని. పిల్లలు కూడా ఉన్నారు. నీ ప్రభావం చూపించే దేవుడు, నీ ప్రసన్నతను చూపించే దేవుడు. అంతేకాదయ్యా, నీవు మా చేతి పనిని స్థిరపరిచే దేవుడు, మా చేతి పనిని స్థిరపరచుము. కొంతమందికి నేను ఎంతో ప్రయత్నం చేస్తున్న ఉద్యోగములో దీవించబడతలేను, నేను ఎంతో ప్రయత్నం చేస్తున్న బిజినెస్లో దీవించబడతలేను, నేను ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నా నా చదువులను, నేను ఏదో ఒక పని మీద, కానీ నేను స్థిరపరచబడతలేను. ఇక్కడ అంటున్నాడు, అతడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఎంతైనా నువ్వు నన్ను పిలిచావు, అగ్నిజ్వాలలో నుండి మాట్లాడినావు, పొదలలో నుండి మాట్లాడినావు. నేను యాక్చువల్గా నేను తృణీకరించబడిన వాడిని. యాక్చువల్గా నేను సోషల్గా నన్ను అందరూ కూడా తృణీకరించి నేను ఒక రాజభవనములో ఎదిగినటువంటి వాడిని. బుట్టలో నుండి ఒక నీటి బుడగ మీద నీటి మీద ఉన్నటువంటి ఒక బుట్టలో నుండి నేను ప్యాలెస్కు వెళ్ళాను. ఇప్పుడు ఒక గొర్రెల కాపరి వచ్చాను, నన్ను తీసుకొచ్చి ఇంత గొప్ప 6 లక్షల కాల్బలం లేక 25 లక్షల కాల్బలం నువ్వు నాకు అప్పగించావే. ఐఎమ్ ఏ సింగిల్ పర్సన్. ఎప్పుడైనా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోండి, నా జీవితంలో కూడా నేను ఎప్పుడైనా నా జీవితంలో సింగిల్గా బ్రతకడం నేర్చుకున్నా, సింగిల్గా జీవించడం నేర్చుకున్నా, సింగిల్గా ప్రొటెస్ట్ చేయడం నేర్చుకున్నా. ఎప్పుడైతే నీ ఒంటరి తనములో ఇవన్నీ కూడా గుర్తిస్తావో, అయ్యా నీ దృష్టిని గుర్తించా, అంతేకాదు ప్రొద్దును గుర్తించా, సాయంకాలమును గుర్తించా, ఉగ్రత గుర్తించా, నీ ముఖకాంతిని గుర్తించిన. ఇవన్నీ నా జీవితంలో వచ్చినాయి. నాకంతా కూడా చాలా మటుకు కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే చాలా యథార్థంగా ఒప్పుకుంటాడు ఇతడు. 8వ వచనంలో ఏమంటాడంటే, మా రహస్య పాపాలు నీకు కనబడుచున్నవి అంటాడు. నిజంగానే మన రహస్య పాపాలు మనకే జ్ఞాపకం వస్తే చీదర పుడుతుంది. కొంతమంది రహస్య పాపాలు బహిరంగమైనా కూడా బేఫికర్ అన్నట్టు జీవిస్తారు. రహస్య పాపాలు చాలా భయంకరమైనవి. అవి కనిపిస్తున్నాయి. ప్రభా, ఇక నిన్ను గణపరుస్తా. నేను నా తోటి వారిని చూసినప్పుడు సంతాపపడుతున్నా, నీ సేవకులను చూసి సంతాపపడుతున్నా. కొంతమంది పడిపోతారు, కొంతమంది దూరం అయిపోతారు. మన తోటి విశ్వాసాలను చూసి మనం సంతాపపడవలసి వస్తుంది. వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ బ్రతుకు, వాళ్ళ జీవితం. సంతాపం అంటే మీకు తెలుసా? అది సంతాప సభ జ్ఞాపకం చేసుకోండి ఎట్లుంటుంది అటువంటి మాట. కొంతమందిని చూసి మనం దేవుని దగ్గర సంతాపపడవలసి వస్తుంది. కనుక ఈరోజు ఈ అద్భుతమైన కీర్తన మనం ధ్యానిస్తున్నాం కనుక దేవుని యొక్క వాక్య విధానాలు ఇందులో మనకు అర్థమైనాయి. ఇక నేను ఇంకొక మాట చెప్పి, ఈ కీర్తన, ఈ 90వ కీర్తన క్రైస్తవ సంఘానికి ఇది ఆశీర్వాదకరమే. ఇప్పుడు అంటాడు, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. అందరూ ఒకసారి ప్రభుత్వ చేతులు ఎత్తండి. మా నివాస స్థలము నీవే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం తాత్కాలికంగా, కానీ మనం ఒక దినం ఎక్కడికి వెళతాం? నేనుండు స్థలములో మీరుండులాగున. మా నివాస స్థలము నీవే. ఆరాధిస్తాం, మోకరించి ఆరాధిస్తాం. మనం ఆన్లైన్లో ఉన్నాం కనుక మనం క్రమాన్ని పాటించడానికి వీలుగా మనం ముందుకు వెళదాం, ఆరాధనలోనికి వెళదాం. ఒక ఆరాధన కోరస్ పాడిన తర్వాత పురుషుల్లో నుండి తమ్ముడు నతన్లు గారు ఆరాధిస్తారు. మరి స్త్రీలలో నుండి ఎస్తేర్ ఆరాధించవచ్చు, మన ఎలిషా ఫ్యామిలీ నుంచి. వారు ఆరాధించిన తర్వాత మళ్ళీ ఒక ప్రత్యేకమైన ఆరాధన ఉంటుంది. అప్పుడు మనం లేచి స్తుతించి ఆరాధించి ప్రసంగాన్ని విందాం. ఎందుకంటే ఆన్లైన్లో ఉన్నాం కనుక మనం కొంత జాగ్రత్తగా క్రమంగా మన ఆధిక్యతలు ఇవి, మనకు దేవుడిచ్చిన ఆధిక్యత, మనం స్తుతించుట, ప్రార్థించుట, ఉండుట. ఒక చిన్న ఆరాధన పాట త్వరగా.
మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. మోషేకు తోడై ఉన్నవాడ నీవే, నీ జనుల నడి సంద్రాన నడిపించినావే. ఆరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే, ఆకాశము నుండి ఆహారమిచ్చితివే. బండ చీల్చి దాహము తీర్చి అండవైనావే, బండ చీల్చి దాహము తీర్చి అండవైనావే. ఉన్నావు దేవా యుగ యుగములు, ముందువాడ నీవే తరతరములు. ముందునన్నావు సదాకాలము, ముందునన్నావు సదాకాలము. యుగ సమాప్తి వరకు మా తోడై నీవే, యుగ సమాప్తి వరకు మా తోడై నీవే. ఉన్నావు దేవా. ఆరాధిస్తాం, ప్రభుని స్తుతిస్తాం. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోక తండ్రి, జీవం గల దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు. స్తోత్రం. ఈ వారమంతా నన్ను నా కుటుంబాన్ని కాచి కాపాడి ఉదయకాలం నీ మందిరంలో ప్రవేశింపజేసి మా ప్రభా విశ్రాంతి దినం, పరిశుద్ధ దినం నీ మందిరంలో నాయన నీ ప్రియబిడ్డల మధ్యలో ఈ రీతిగా నిస్తుతించి నేను ఆరాధించి నేను గణపరిచే ఆధిక్యతను మరొక దినం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు. నీవు ఐగుప్తులో దశత్వంలో ఉండగా నీ దేవుడైన యెహోవా తన బాహుబలం చేతను తన చేతి చేతను అక్కడి నుండి నిన్ను రప్పించను కనుక దాన్ని జ్ఞాపకం చేసుకున్నటకు విశ్రాంతి దినము ఆచరించమన్నావు. విశ్రాంతి దినము నువ్వు పరిశుద్ధపరిచావు, ఆశీర్వదించావు. విశ్రాంతి దినము మరి తరతరములకు ఇశ్రాయేలులకు కట్టడాన్ని తెలియజేసిన తండ్రి, నీకు వందనాలు, నీకే స్తుతులు, స్తోత్రములు. నీకు పశువులు, గొర్రెమేకల మందలు, బంగారము, వెండి వృద్ధి అయి మీరు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి నిన్ను ఐగుప్తులో నుండి తీసుకొచ్చిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోయావేమో. దానిని జ్ఞాపకం చేసుకున్నటకు విశ్రాంతి దినం ఆచరించమన్నావు తండ్రి, నీకు వందనాలు. విశ్రాంతి దినము మనోహర దినమనియు అది యెహోవాకు ఘనమైన దినమనియు ఘనంగా ఆచరించిన దేశం యొక్క ఉన్నత స్థలంలో మీద నేను నిన్ను ఎక్కిస్తానని తెలియజేసిన తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు. వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల వారి దినములను క్షేమంగాను వారి సంవత్సరములను సుఖంగాను వెళ్ళబుచ్చదరంటున్న తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకు స్తుతులు, స్తోత్రములు. నిన్ను సేవించునని జనమైనను రాజ్యమైన నిలవదు, అది నిర్మూలం చేయబడతాయని తెలుస్తుంది తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకు స్తుతులు, స్తోత్రములు. మీ పితరులు నా ఎడల అతిక్రమం చేసి నన్ను దూషించి నేను ప్రమాణపూర్వకంగా తీసుకొచ్చిన దేశంలోనికి వచ్చిన తర్వాత ఎత్తైన కొండయే కానీ దట్టమైన వృక్షమే కానీ మీరు చూసినప్పుడల్లా బలులు అర్పించు, అర్పణలు అర్పించు, పరిమళ ధూపం ప్రతిష్ఠించు, పానార్పణం చేయొచ్చు, నాకే కోపం పుట్టించుతారంటున్న తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకు స్తుతులు, స్తోత్రములు. నేను మీ దేవుడైన యెహోవానని మీరు గ్రహించినట్లు నీకును నాకును మధ్య మరి విశ్రాంతి దినములను ఒక సూచనగా ఉంచానంటున్న తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకు స్తుతులు, స్తోత్రములు. దైవజనుల ద్వారా నువ్వు మాట్లాడిన ప్రతిదిన సత్యాన్ని బట్టి నీకు వందనాలు. మా మధ్యలో నిలబెట్టుకొని మా ప్రభా నాయన నువ్వు మాట్లాడిన ప్రతిదిన సత్యాన్ని బట్టి కృతజ్ఞతలు, స్తోత్రం, వందనములు. అవును ప్రభా, నువ్వు నిజమే తరతరములకు మాకు దేవుడవు తండ్రి, నీకు వందనాలు.
యుగ యుగములకు నీవే దేవుడవు తండ్రి, నీ కృతజ్ఞతలు, నీ స్తుతులు, స్తోత్రములు. భూమిని లోకమును పుట్టింపుమునకు మాకు నువ్వు దేవుడవు తండ్రి, నీ కృతజ్ఞతలు. నాయన నీకే స్తుతులు, స్తోత్రములు. అవును తండ్రి, నీవే మాకు నివాస స్థలము తండ్రి. మా ప్రభా 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందరినీ ఒక జావం వలె ఉన్నవి అంటున్నా తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, నీ దృష్టికి నాయన మరి ఈ రీతిగా ఉన్నాయి తండ్రి, నీ కృతజ్ఞతలు, నీ స్తుతులు, స్తోత్రములు. ఉదయకాలం నా ప్రభా మరి మొలిచి సాయంకాలం కూడా కోయబడి వాడవారని అంటున్న తండ్రి, నీకు వందనాలు. ఆ రీతిగా మా జీవితాలను మమ్మలను నాయన పోషిస్తూ సంరక్షిస్తూ భద్రపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రములు. మా ప్రభా నాయన మమ్మలను నాయన నువ్వు ఎంతగానో దీవించి ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. అవును ప్రభా, నువ్వు ఇచ్చిన ప్రతిదీ కూడా నాయన అది మా ప్రభా నువ్వు ఇచ్చినదే తండ్రి, నీకు వందనాలు. ఎందుకంటే ఏ అధికారం లేదు, ఉన్న అధికారములు దేవుని చేతనే నియమింపబడి ఉన్నవి అంటున్న తండ్రి, నీకు వందనాలు. నీకే స్తుతులు, స్తోత్రములు. మహోన్నతుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన్ని స్తుతించడం అంటున్న తండ్రి, నీ కృతజ్ఞతలు. నీకే స్తుతులు, స్తోత్రములు. నీ కృపామయము కీర్తి కలిగినట్లుగా నీ దయా సంకల్పంతో నీ సిద్ధ ప్రకారం మమ్మలను నీ ఎదుట పరిశుద్ధముగా మనం నాయన నియమించాలనని మా ప్రభాను మొదట ఎంచుకొని నీ ప్రియకుమారులుగా ఎంచుకొని మమ్మలను మా ప్రభా ప్రేమతో నువ్వు ఎన్నుకున్నందుకు నీకు వందనాలు. ఎన్నికలేని వారం ప్రభా నాయన మమ్మల్ని ఎన్నుకున్నావు. మిమ్మల్ని లోకంలో నుండి నేను ఏర్పరచుకుని అంటే తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, మమ్మల్ని నువ్వు ఎరిగి ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని నువ్వు ఏర్పరచుకున్నందుకు నీకు వందనాలు. నీకే కృతజ్ఞతలు, నీకే స్తుతులు, స్తోత్రం. నిన్ను దేవుడవని ఎరిగే మా ప్రభా నాయన నాయనమ్మని మనసు హృదయం మాకు దయచేసినందుకు నీకు వందనాలు. నీవే మాకు దేవుడవు తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకే స్తుతులు, స్తోత్రములు. అనేకమైన మా ప్రభా మరి అనేకుల కొరకైన క్రైదనముగా నువ్వు ఒకసారి అర్పింపడ్డావు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, మా పాపములు అక్రమములను నువ్వు మోసుకొని మా ప్రభా కల్వరిశిలో బలియాగమైన రక్తం కార్చినటువంటి దేవుడవు తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకే స్తుతులు, స్తోత్రములు. మా ప్రభా మరి ఏ పాపం లేకుండా రెండవ మారు యూదా గోత్ర సింహంగా ప్రభా మా మధ్యలోకి నువ్వు రాబోతున్నావు తండ్రి, నీ కృతజ్ఞతలు, నీకే స్తుతులు, స్తోత్రములు. నీకే వందనం తెలుసు, కృతజ్ఞత తెలుసు. ఈ కొద్ది ఆరాధన నీకే సమర్పిస్తున్నాను మా తండ్రి, ఆమేన్. ఎస్తేర్ స్తుతి స్తుతి స్తోత్రము 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 స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపల్లోకి మందున మా తండ్రి, జీవంగల దేవ, కృపగల తండ్రి, సర్వోన్నతుడమైన దేవ, సర్వాధికారి అయిన మా ప్రియపల్లోకి మందున మా తండ్రి, వందం చేయించుకొంచున్నాను తండ్రి. ఆకాశమునే సింహాసనము, భూమి పాదపీఠంగా కలిగిన దేవ, వందం చేయించుకొంచున్నాను తండ్రి. ఉన్నవాడు అనువాడువు నీవై ఉన్న దేవా, వందం చేయించుకొంచున్నాను తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, వందం చేయించుకొంచున్నాను తండ్రి. యేసయ్య మరి ప్రభా, గతించిన మరి ప్రభా 9 మాసములు కూడా మరి ప్రభా నన్ను, నా కుటుంబంను, స్నేహితులను, బంధువులను, సంఘాన్ని సంకాపడిని మా ప్రభా నీ యొక్క సజీవ రెక్కల కింద క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచి ఇచ్చిన క్షేమం బట్టి, ఆరోగ్యం బట్టి వందం చేయించుకొంచున్నాను తండ్రి. యేసయ్య మరి ప్రభా ఈ యొక్క 10వ మాసంలో మరి ప్రభా మొదటి మరి ప్రభా ఆరాధన దినమందు మరి ప్రభా నీ పాసనానికి చేరి మరి ప్రభా నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మరి ప్రభా మీరు ఇచ్చిన మరి ప్రభా కృపను బట్టి మందం చేయించుకొంచున్నాను తండ్రి. నీ కృప మహాకాశం అంత ఎత్తైనది తండ్రి. మరి ప్రభా అందుని బట్టి మరి ప్రభా నీకైనా వేలాది స్తుతులు స్తోత్రం చేయించుకొంచున్నాను తండ్రి. అవును తండ్రి, మరి ప్రభా దైవజనుడైన మోషే ప్రార్థించిన విధంగా ప్రభా తరతరముల నుండి మరి ప్రభా మాకు నివాస స్థలము నీవే తండ్రి. మరి ప్రభా అవును తండ్రి, తల్లి గర్భంలో పిండంగా రూపింపక మునిపే మరి ప్రభా నువ్వు మరి ప్రభా గురి తిరిగిన దేవుడవు తండ్రి. మరి ప్రభా అందుని బట్టి మరి ప్రభా నీకే నా వేలాది స్తుతులు స్తోత్రం చేయించుకొంచున్నాను తండ్రి. యేసయ్యా నీ యొక్క కార్యములు ఆశ్చర్యకరములు తండ్రి. మరి ప్రభా అవి మా ఊహకందనివి తండ్రి. మరి ప్రభా అందుని బట్టి వందం చేయించుకొంచున్నాను తండ్రి. యేసయ్యా ప్రభా అవును తండ్రి, మరి ప్రభా మా ఆయుష్కాలం మరి ప్రభా యేసయ్యా మా దినములను మరి ప్రభా మాకు లెక్కించటకు మరి ప్రభా మాకు నేర్పించిన దేవా వందం చేయించుకొంచున్నాను తండ్రి. అవును తండ్రి, మరి ప్రభా ప్రతి ఉదయమున మరి ప్రభా నీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచే దేవా వందం చేయించుకొంచున్నాను తండ్రి. అనుదినము అనుక్షణము మరి ప్రభా నీ పాదములంత చెంత చేరి మరి ప్రభా నీ యందు ఉత్సహించి సంతోషించే భాగ్యంను మరి ప్రభా యేసయ్యా నాకు మాకందరికీ సహాయం అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందం చేయించుకొంచున్నాను తండ్రి. యేసయ్యా మరి ప్రభా మీరు మరి ప్రభా యేసయ్యా అనుదినము అనుక్షణము మరి ప్రభా మా జీవితంలో కుటుంబంలో మరి ప్రభా
అలాగనే తండ్రి సంఘంలో మరి ప్రభా చేస్తున్న ప్రతి ఒక్క మేలుని బట్టి ఉపకారాన్ని బట్టి మరి ప్రభా నీకైనా వేలాది స్తుతులు స్తోత్రములు చేయించుకుంటూ ఈ యొక్క చిన్న ఆరాధన యేసే పరిశుద్ధమైన నామంలో సమర్పించుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రములు. 90వ కీర్తనను బట్టి నీకు వందనాలు. నీవే దేవుడవు, తరతరములకు మా నివాస స్థలము నీవే. నీ కోపం, నీ ఉగ్రత, నీ ముఖకాంతి, శ్రమ, మా జీవిత వైభవం ఇవన్నీ కూడా మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవిత దినములన్నీ, మా జీవిత కాలమంతా మాకైతే ఒక జ్ఞానం నేర్పించావు. ఆ జ్ఞానం ఏంటంటే రక్షణ భాగ్యం. యేసుక్రీస్తును నమ్ముట ద్వారా మాకు నిత్య జీవం ఉంది. ఒక పరిశుద్ధ జ్ఞానం మాకు దొరికింది. ఇందును బట్టి నీకు స్తోత్రాలు. ఈ 90వ కీర్తన ద్వారా ప్రతి ఉదయమున నీవు కృపతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నావని నువ్వు మాట్లాడి ఉంటున్నావు. మా చేతి పనులను స్థిరపరుస్తున్నావని నువ్వు మాట్లాడి ఉన్నావు. ఏది ఏమైనా నీవే దేవుడవు, తరతరములకు నీవే దేవుడవు. ఇదిగో ఈ వార కార్యక్రమాలలో నీ కృప, నీ సన్నిధి, స్త్రీల పరిచర్యలో నీ కృపను గ్రహించి జూమ్ ద్వారా అనేకులు పాడి స్తుతించి నీ వాక్యమును వినగలిగినందుకు వందనాలు. అదే రీతిగా కొంతమంది అనారోగ్యంగా ఉంటున్నారు, ముట్టుము, స్వస్థపరచము, బాగు చేయము. ముంద సామిల గారికి నీ క్షేమం, అన్నక్కకు నీ క్షేమం, నీ స్వస్థ మీద దయచేయండి. అదే రీతిగా మరి ప్రభువా ఎల్వాకలో ఒక 3 కరోనా చేత బాధపడుతుంటున్నారు. నిన్నటి నుండి ఆ భయం, ఆ యొక్క ఆందోళన నిన్న నుండి గ్రామంలో ముఖ్యంగా క్రైస్తవ గృహాలలో ఈ 3 బాధపడుతున్నారు. మరి ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. నీకే స్తోత్రములు. నీ దైవజనులు భాస్కర్ గారి కుటుంబం దుఃఖంలో ఉన్నారు. వారికి కూడా ఆదరణ, స్వస్థత, క్షేమం దయచేయండి. కొంతవారికి విడుదల కలిగినందుకు మేము నీకు వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాం. అదే రీతిగా మా ప్రభువా మరి ఈరోజు కొంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్ హాల్లో ఉన్నారు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ కృప కలుగునుగాక, జ్ఞానం కలుగునుగాక. వారు విజయవంతులు కావాలని మేము కోరుతూ ఉంటున్నాం. మేము అక్టోబర్ మాసంలోనికి వచ్చినాం. మాకు ఒక విధంగా చెప్పాలంటే హార్వెస్ట్ మంత్ ఇది. అన్ని సంఘాలలో హార్వెస్ట్ మంత్ కనుక మేము కూడా ఈ మాసంలో ఒకవేళ అన్ని మేము చేయలేకపోయినా కేవలం నీవు మాకు ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి నేను స్తుతించి గణపరిచే కృపను మీరు మాకు దయచేయండి. ప్రకాష్, జ్యోతక కుటుంబాన్ని బట్టి, రేచల్ని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆమె జీవిత స్థాపన కొరకు నీ యొక్క నిర్ణయం కోరుతూ ఉంటున్నాం. నీకే స్తోత్రములు. మల్లేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కూడా ప్రార్థించమని కోరినారు. నీ కృపలో వారిని కనికరించండి. నీకే స్తోత్రములు. మాలో నీ సమాధానం, మా కుటుంబాలలో నీ సమాధానం, మా పరిసర ప్రాంతాలలో నీ సమాధానం. ఈ తెగుల నుండి మేము తప్పించబడి ఇంతవరకు మేము కనికరించబడినందుకు వందనాలు తెలియచేస్తుంటున్నాం. నీకే స్తోత్రములు, కృతజ్ఞత తెలియచేస్తూ ఉంటున్నాం. మరి బాలబాలికల పరిచర్య కూడా, యవనస్తుల పరిచర్య కూడా మరి మొదలెట్టు ఉంటుండగా మరి పిల్లలకు కూడా నీ క్షేమం కలగాలి, యవనస్తులకు కూడా నీ క్షేమం కలగాలి, గాయకులకు నీ క్షేమం కలగాలి. ఇదిగో ప్రభువా, నీ సేవకునిగా నన్నును, నాయకత్వమును, మా కుటుంబములను, ఈ బృందమును, ఈ గాయక బృందమును అందరిని బట్టి నీకు వందనములు తెలియచేస్తూ ముఖ్యంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు నీ కృప అనుగ్రహించమని కోరుచు. మా దేశ సరిహద్దులలో నీ కృప అనుగ్రహించండి. మొన్నటి దినమున జాతీయ ప్రార్థనా దినం. నేను కూడా 1 గంట సేపు వారిలో ప్రార్థన 2వ తారీఖు నాడు వారితో ప్రార్థనలో ఉన్నాను. దేశమంతా కూడా ఆ సమయం అనేక దైవజనులు కూడి ప్రార్థన చేశారు. నేను కూడా అందులో పాలుభాగస్తునిగా ప్రార్థించే కృపనిచ్చావు. నీకు స్తోత్రం. మా యొక్క భారతదేశం యొక్క పరిస్థితి భయంకరంగా ఉంది. యూపీలో భయంకరంగా ఉంది. దళితుల భయంకరత్వం కనిపిస్తుంది. మా మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా నీ కృపను గ్రహించండి. గ్రామాలలో కూడా నీ కృపను గ్రహించండి. నీకే స్తోత్రం. మరి వర్షపాతం ద్వారా ఎన్నో ఇబ్బందులు కలిగినాయి, కనికరించినావు. మరి నీకే స్తోత్రాలు. మా దగ్గర కూడా ఉన్న ప్రతి సౌకర్యమును బట్టి నీకు వందనాలు. ఇక ఈ వారమంతా, ఈ నూతన వారములో నీ కృపను గ్రహించమని నీ కనికరాన్ని కోరుకుంటూ స్తోత్రములు తెలియచేస్తూ
యేసు నామమున అడిగి వేడుకుంటూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి ఆరాధిస్తాం. ఇప్పుడు అందరం కూడా మళ్ళీ ఆరాధించడానికి అవకాశం మనకు. అందరం లేచి నిలబడి ఆరాధిస్తాం. క్రింద ఉన్నవారు, పైన ఉన్నవారు, అమ్మ మీరు దూరం కూర్చోవాలా? మీ చీరలు కొంచెం దూరం వేసుకోండి. ఇక్కడ ఖాళీ ఉన్న చీరలకు రండి. వేసిన చీర ఎవరు కూడా మార్చవద్దు దయచేసి. ఖాళీ ఉన్న చీరలో కూర్చోండి, ఏం బాధపడకుండా. లేకుండా ఒక చీర దూరం వేసుకొని మాస్క్ పెట్టుకొని కూర్చోండి. క్రింద కూడా మాస్క్ ఉన్నవారు ప్రక్కలో కొంచెం చైర్స్ జాగ్రత్తగా వేసుకొని మనం కూర్చోవచ్చు. అందరం ప్రభుత్వ చేతులు ఎత్తుదాం, ప్రభుని ఆరాధిస్తాం. ఈరోజు మన యొక్క ఆరాధన యొక్క అంశం ఏంటంటే, ప్రభువా, మన ఆరాధన మన యొక్క జీవితం యొక్క అంశం ఏంటంటే, నీవే దేవుడవు, తరతరములకు నీవే మా దేవుడవు. అంతేకాదు మా నివాస స్థలము కూడా నీవే, మేము ఎల్లప్పుడూ నీతో ఉండేటువంటి వారం. ఒక శరణం ఆరాధన పాట పాడుకొని ఆరాధిస్తాం. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసునిదు మేలులకై నే బదులుగా ఏమిచ్చెను, నా జీవమే యాగముగా అర్పించిన చాలునా. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసునిదు మేలులకై నే బదులుగా ఏమిచ్చెను, నా దేహమే యాగముగా అర్పించిన చాలునా. నా జీవిత కాలమంతా ప్రభు తడి చేతులెత్తినా. ప్రభుకు మన హృదయం, మన దేహం, మన సమస్తం ప్రభుకు సమర్పించుకుందాం. ఆరాధించగలిగిన వారు ఇప్పుడు ఆరాధించండి. మీ కంఠం విప్పవచ్చు, మీ శబ్దం దేవుడు వినవచ్చు. ప్రభుని ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి. క్రింద ఉన్న వారు కూడా ప్రభుని మనం స్తుతిస్తున్నాం. మన గృహాలలో కూడా స్తుతిస్తున్నాం. గృహాలలో కూడా అందరూ వీక్షిస్తున్నారు. ఇందును బట్టి కొంత క్రమమును మనము పాటిస్తూ మనం ముందుకు వెళుతూ ఉంటున్నాం. ఇంట్లో ఉన్నవారు కూడా చేతులు ఎత్తండి, ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి, మయపరచండి. హల్లెలూయా అని చెప్పండి, హోసన్నా అని చెప్పండి. ఈరోజు నేను చెప్పాను, మనం ధన్యులం. ఈ క్షణం మనం ధన్యురాన్లం. ఇంకొక వచనం మనం పాడుకుందాం. స్తోత్రం. నా బాల్యమంతా నా తోడుగా నిలచి ప్రతి కీడు నుండి తప్పించినావు. యవ్వన కాలమున నే త్రోవ తొలగిన మన్నించినాతో కొనసాగినావు. ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో నన్ను ధైర్యపరచి నన్ను ఆదుకున్నావు. యేసు నీవే యేసు నీవే నా సర్వస్వము. నా జీవిత కాలమంతా నిన్ను కీర్తించిన చాలునా, నా సమస్త సంపద నీకిచ్చిన చాలునా. యేసునిదు మేలులకై నే బదులుగా ఏమిచ్చెను, నా దేహమే యాగముగా
అర్పించిన చాలునా నా జీవిత కాలమంతా. ప్రభువా నేను ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నాం. తరతరములకు దేవుడవు నీవే, మా ప్రభుండవు నీవే. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనిపిస్తున్నాయని చెప్పినా, నీ ప్రసన్నతతో మనం బలపరుస్తున్నాం, నీ కృపతో మనం తృప్తిపరిచినాం. తరతరములకు దేవుడవు నీవే, నీకే కృతజ్ఞతా స్తోత్రము తెలియజేస్తూ క్రీస్తు నామమున సమర్పిస్తూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చో. ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. ప్రమీల ముందుకు వచ్చి ఇక్కడ నిలబడి పాడవచ్చు. ఒక 2 శరణాలు మాత్రమే. మనం ఆన్లైన్లో ఉన్నాం, కొంత క్లుప్తంగా ఉండడం మంచిది. ప్రత్యేకమైన పాట పాడాలని కోరినారు కనుక ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మైక్ ఇవ్వండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. స్వరములు చెప్పి స్వరమును ఎత్తి హృదయం తెచ్చి సర్వం మరచి మనోహరుడానికే ప్రణమిల్లేదన్ మహాగణుడానికే శిరమును వంచి భజమును ఎత్తి కలతను విడచి కృపలను తలచి మనోహరుడానికే ప్రణమిల్లేదన్ మహాగణుడానిన్నే ప్రస్తుతించేదన్ పాపాన్ని తొలగించి నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా కల్వరి గిరిపై కురిసిన ప్రేమను విడువగలనా నా యేసయ్యా పాపాన్ని తొలగించి నీ దివ్య కృపను మరువగలనా మహనీయుడా కల్వరి గిరి ప్రేమ విడువగలనా నా యేసయ్యా నా ప్రాణానికి ప్రాణం నీవై ధ్యానానికి మూలం నీ ప్రాణం నీవై జ్ఞానానికి మూలం నీవయ్యా కరములు చాపి తెరచి సర్వం మరచి మనోహరుడా నిన్నే నిన్నే ప్రస్తుతించేదన్ చీకట్లు తొలగించి నీ దివ్య వెలుగును మరువగల సంద్రాన్ని గొప్ప శక్తి విడువగలనా నా యేసయ్యా చీకట్లు తొలగించి నీ దివ్య వెలుగును మరువగలనా మహనీయుడా సంద్రాన్ని అణచిన నీ గొప్ప శక్తిని విడువగలనా నా యేసయ్యా నా జీవానికి జీవం నీవయ్యా నా గానానికి రా
పలికి రాగం నీవయ్యా. కరములు చాపి స్వరమును ఎత్తి హృదయం తెరచి సర్వం మరచి మనోహరుడా నిన్నే ప్రణమిల్లేదన్. మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. శిరమును వంచి భుజమును ఎత్తి కలతను విరచి కృపలను తలచి మనోహరుడా నిన్నే ప్రణమిల్లేదన్. మహాగణుడా నిన్నే ప్రస్తుతించేదన్. థ్యాంక్ యూ. చాలా సంతోషం. అద్భుతమైన గానం. ప్రభుకు మహిమ కలుగును గాక. సమయాన్ని పాటిస్తున్నాం. 12:15 అవుతుంది. నాకు ఒక అర్ధగంట మాత్రమే సమయం ఉంది. చాలాసేపు టీవీల దగ్గర కానీ ఫోన్ల దగ్గర ఉండడానికి కొంతమంది ఇష్టపడరు. అందుని బట్టి టైం మనం పాటిస్తున్నాం. ఇంకా కొద్ది రోజులైతే ఇక ఇది కూడా వెళ్ళి యథావిధిగా మనం ఆరాధించుకునే అవకాశం, అప్పుడు ఎంతో ఆనందంగా తృప్తిగా కూడా మనం ఆరాధించుకోవచ్చు. ప్రభుకు స్తోత్రం. అక్టోబర్ మాసంలోనికి వచ్చినాం. అక్టోబర్ మాసం వాస్తవానికి అనేక సంఘాలలో అప్పటికే ఆన్లైన్ ద్వారా వారు కోతకాల పండుగలు జరిపించుకుంటున్నారు, హార్వెస్ట్ పండుగలు చేస్తున్నారు, ఇటు ప్రసంగాలు యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందుని బట్టి ప్రభుకు స్తోత్రం. ఈ అక్టోబర్ మాసం ఒక విధంగా చెప్పాలంటే జూయిష్ క్యాలెండర్ అర్థం ప్రకారం చూస్తే తిరిగి ఆరంభించుటకు, టు బిగిన్, తిరిగి ఆరంభించుటకు. సో ఇప్పుడే మన బాధ ఈ 9-8 నెలలు మనము ఒక విధంగా లాక్డౌన్లో ఉన్నాం. తాళం వేయబడిన వారంగా ఉన్నాం. ప్రతిదానికి తాళం వేయబడింది. సో ఇప్పుడు దేవుని చిత్తమైతే ఈ 15వ తారీఖు నుండి ఈ మాసంలో అన్లాక్ అవుతుంది. ఇప్పుడు కొన్నిటిని మనకు అన్లాక్ చేశారు. ఇప్పుడు కూడా మందిరాలలో కూడా మెల్లమెల్లగా ధైర్యం వస్తుంది. కానీ ఒక భయం ఏమవుతుందనంటే, ఇక్కడనే నేరెడ్మెట్లో బెరాకా చర్చ్ ఉంది. బెరాకా చర్చ్లో ఆరాధన జరుగుతుంది. అకస్మాత్తుగా ఒక వ్యక్తి పడిపోయాడు. వ్యక్తి పడిపోయిన వెంటనే ఏంటి అని పరిశీలించి చూచి అంబులెన్స్ తెప్పించి అంతా చూచే వరకు అతడు కోవిడ్తో వచ్చాడు. ఆ మందిరానికి కొద్ది రోజులు తాళం వేశారు. సో ఇలాంటి భయము ఆందోళన ఉంది. ఈ నేరెడ్మెట్లోనే జరిగింది కనుక కొన్నిసార్లు ఆ భయం ఉంది. కానీ మనమైతే దేవుని కృపను బట్టి మన పరిసర ప్రాంతాల్లో బాగున్నాం. పోయిన వారం నుంచి కొంచెం మన నంబర్ కూడా పెరుగుతుంది. మొదట్లో కొంతమంది ఉండేవారం. ఇప్పుడు మెల్లమెల్లగా క్రింద కూడా చాలామంది వస్తున్నారు, పైన కూడా చాలామంది ఉన్నారు. కానీ ఒక మనవి చేస్తాను, మీరు దూరం కూర్చోవాలి, మాస్క్ వేసుకొని రావాలి. అవసరమైతే మీ సొంత శానిటైజర్ కూడా ఒక జేబులో పెట్టుకోవాలి. నేను వచ్చి మీరు కూర్చున్న ప్రతి చైర్కి శానిటైజ్ చేశాను. మీరు కాళ్ళు పెట్టే దగ్గర కూడా ఆ ఫ్లోర్కి కూడా శానిటైజ్ చేశాను. కింద చేశాను, పైన చేశాను. నేను నా చేతితో చేశాను. అంటే నేను కూడా జాగ్రత్తగా ఉండాలి కదా అని, నేను కూడా జాగ్రత్తగా ఆహ్వానించాలి కదా, ఇది భారమైన పని కదా అని నేను భావించాను. కనుక మీరు కూడా దయచేసి ఇటువంటి జాగ్రత్తలు మీరు తీసుకొనండి. ఒక చైర్ ఒక దగ్గర ఉందంటే దాన్ని మార్చే హక్కు మీకు లేదు. ఇంకా కొంతకాలం దగ్గర కూర్చోవద్దు. పిల్లలైనా కూడా దూరమే కూర్చుండబెట్టాలి. మొన్న ఒక టీచర్ ఏదో ట్యూషన్ కన్నా పిలిచింది 35 మందిని. ఈరోజు 35 మందికి కరోనా వచ్చింది. అదొక పెద్ద హాట్ న్యూస్ అయిపోయింది. కనుక కొంత జాగ్రత్తగా ఉందాం. మరి ఈరోజు మన ధ్యానించే వాక్యం ఏంటంటే బిగినింగ్ అగైన్, తిరిగి ఆరంభించుట. బిగినింగ్ అగైన్, తిరిగి ఆరంభించుట. మీరు ఇర్మియా గ్రంథం 31:22 వచనంలో ఈ మాట ఉంది. ఈ మాటను మనం ధ్యానించే ముందు కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు అక్టోబర్ 15వ తారీఖు నుంచి అన్లాక్, తాళము తీయబడుతుంది. పర్వాలేదు, అందరం బయటికి వెళ్ళిపోవచ్చు, పర్వాలేదు, విజృంభించవచ్చు, చెలించవచ్చు. మనకు తాళం వేయబడినటువంటి విషయాలలో మొదట మన సంఘాలే. మందిరాలు లాక్డ్, ఆఫీసెస్ లాక్డ్, తర్వాత
ఇన్స్టిట్యూషన్స్, పాఠశాలలు, తర్వాత కొన్ని వ్యాపారాలు ఆగిపోయినాయి, ప్రయాణాలు ఆగిపోయినాయి, ముఖ్యంగా అంతర్జాతీయమైన ప్రయాణాలు ఆగిపోయినాయి, ఆటపాటలు ఆగిపోయినాయి, ఎంటర్టైన్మెంట్ ఆగిపోయింది, అంటే సినిమా టాకీస్లో కూడా. ఇవన్నీ కూడా ఈ 15వ తారీఖు నుండి అన్లాక్, ఇవి తెరవబోతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఒక నూతన ఆరంభం కొరకు సిద్ధంగా ఉన్నాం. మనందరం కూడా ప్రార్థన చేశాం. మీరందరూ కూడా, ప్రభా మేము ఇట్లా అణచివేయబడుతున్నాం, మేము ఎప్పుడు విడుదలవుతాం, ఎప్పుడు మేము ఆరాధించుకుంటాం, ఎప్పుడు మేము మందిరంలో కలుసుకుంటాం, ఎప్పుడు యథావిధిగా మా కార్యక్రమాలు, యథావిధిగా మా పిల్లలు పాఠశాలకు, కాలేజెస్కి ఎప్పుడు వెళుతారు, ఉద్యోగాలకు ఎప్పుడు వెళుతారు, లేక మా బంధువుల దగ్గరికి వెళ్ళడం రావడం ఆగిపోయింది, ఇవన్నీ తిరిగి ఎప్పుడు మొదలవుతాయనే ప్రశ్నలు మనం ఉన్నాం. అయితే ప్రభుత్వం మళ్ళీ కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి అక్టోబర్ 15వ తారీఖు నుండి కొన్ని ఫ్రీడమ్ ఇస్తుంది. పర్వాలేదు, ఇదంతా బాగుండొచ్చు, కానీ ఒక క్రైస్తవునిగా, ఒక సంఘంగా నీ యొక్క ఆరంభం, నా యొక్క ఆరంభం, మనం కొంత వాక్యం నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకునవలసిన వారంగా ఉన్నామని నేను ప్రభునామములో కోరుతూ ఉంటున్నాను. అయితే ఈ ఆరంభాలకు వెళ్ళే ముందు కొన్ని పరిస్థితులను కూడా ఈ రీతిగా ధ్యానం చేసుకుందాం. ఏ రీతిగానంటే, మనుషుడు ఏమైపోయాడు? ఈ 33 ఇర్మియా గ్రంథం చూస్తే ఏమని ఉంటుందంటే, వాస్తవానికి మనుషుడు, మానవులు, ప్రజలు 31 ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే, ఇర్మియా గ్రంథం ఇక్కడ ఏంటంటే, తిరిగి సమకూర్చబడుటకు నిరీక్షిస్తున్నాను. అంతా చెదిరిపోయాం, సంతోషముగా పాడుటకు, సంతోషంగా ఉత్సాహధ్వని చేయుటకు, సంతోషంగా స్తుతి చేయుటకు. మీరు 7వ వచనములో చూడండి, దినము నిర్ణయమాయనని ఉంటుంది కదా, 31వ అధ్యాయంలో ఉంది. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, తిరిగి సంబరపడుటకు, తిరిగి మేము పాడుటకు, స్తుతించుటకు, గణపరచుటకు, మేము తిరిగి మహాసంఘంగా ఉండుటకు, మేము తిరిగి ప్రార్థన చేయుటకు ఇతనికి ఒక నిరీక్షణ ఉంది. మేము తిరిగి సమకూర్చబడతాం. కనుక మనందరికి కూడా ఈ ఆశన ఉంది. మనం అందరం కూడా తిరిగి సమకూర్చబడాలని ఆశతో ఉన్నాం. ఇందులో కొన్ని సత్యాలు త్వర జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మానవుని యొక్క పరిస్థితి దేవునితో ఏ రీతిగా ఉందంటే, రెఫ్యూజ్ టు సీక్ గాడ్. దేవుని వెదుగుటకు మానవుడు నిరాకరిస్తున్నాడట. దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని, దేవుని మాటలను, దేవునితో సంబంధం పెట్టుకోవడానికి, ఇంకొక మాట చెప్పాలంటే, రెఫ్యూజ్ టు సీక్ నో హిస్ క్రియేటర్. సృష్టించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంది. రెండవది కూడా ఏముందనంటే, మరి దేవుణ్ణి దేవునిగా తెలుసుకోవడానికి నిరాకరిస్తున్నారు. దేవుణ్ణి దేవునిగా తెలుసుకోవడానికి. ఇప్పుడు యేసుప్రభు దేవుడు అంటే మనం సామాన్య హృదయంతో మనందరం నమ్మాం, దేవునికి స్తోత్రం. ఇంకా కొంతమంది ఉన్నారు, నువ్వు యేసుప్రభు దేవుడు అంటే మనతో సవాల్, మనతో వ్యతిరేకం, మనతో ద్వేషం, మనల్ని భయంకరంగా చూస్తారు, మనల్ని హింసిస్తారు, ద్వేషిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే, రెఫ్యూజ్ టు నో గాడ్, జీసస్ యాజ్ గాడ్. యేసుక్రీస్తుని దేవునిగా నమ్మడానికి నిరాకరిస్తున్నారు. ఇంకోటి కూడా విచిత్రమైన సత్యం ఏముందంటే, రిజెక్టింగ్ ద ట్రూత్. సత్యాన్ని నిరాకరిస్తున్నారు, సత్యాన్ని వ్యతిరేకిస్తున్నారు. యేసుప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం. సత్యమును నిరాకరించడంటే మనం ఏదో మాట్లాడబోతుంటే మన సంభాషణలో సత్యం అది వేరు, అది కూడా నిరాకరిస్తాం కొన్నిసార్లు. కానీ అసలైన సత్యం ఏంటంటే యేసుప్రభు ఈ లోకానికి, ఆయనను నిరాకరిస్తున్నారు. ఇంకొక ఘోరమైనటువంటి పరిస్థితి మానవులలో ఉంది. అదేంటంటే, దే దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్ మేకర్స్. వాళ్ళే దేవుళ్ళను తయారు చేస్తున్నారట. వాళ్ళే కొంతమంది దేవుళ్ళను దే ఆర్ మేకింగ్ గాడ్స్, దే ఆర్ అనౌన్సింగ్ సమ్ గాడ్స్, కొత్త దేవుళ్ళు అన్నట్టు. మరి అవి ఏం దేవుళ్ళో మనకు తెలియదు. ఆ రీతిగా ఈ జీవితం ఉంది. దే దెమ్సెల్వ్స్ యాజ్ గాడ్ మేకర్స్, మ్యానుఫ్యాక్చర్స్ అనగా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్స్ అంటే ఉత్పత్తి చేస్తున్నవారుగా. నేను మన మందిర నిర్మాణ సమయంలో మన పెద్దలు మేమందరం కలిసి అటు మన నాగోల్ దిక్కు పోయినాం ఒకరోజు.
సరే, మనం అన్ని చూస్తుంటే నేను ఊరికైనా ఒక దిక్కు కన్నెత్తి చూస్తే డివైనిక్ గ్యాలరీ అని ఉన్నది. డివైనిక్ గ్యాలరీ అంటే దైవ ఏమంటారు గ్యాలరీ అని అంటే సమూహం, రైట్. అక్కడ ఏంటంటే అన్ని చూసే వరకు అన్ని విగ్రహాలు ఉన్నాయి. దాని పేరు డివైనిక్ గ్యాలరీ. అంటే ఈ రీతిగా కొంతమంది ఉన్నారు. ఇంకొకటి, దేవుని యొక్క న్యాయాన్ని నిరాకరిస్తున్నారు, రెఫ్యూజ్డ్ గాడ్ జడ్జ్మెంట్. తర్వాత ఇంకోటి కూడా, మనుషుడు ఏ రీతిగా ఉన్నాడంటే తనకు తాను ఒక విధంగా తన స్వాభావిక కోరికలను నెరవేర్చుకుంటున్నాడు. తనకు తానుగా మ్యాన్ ఈజ్ గివెన్ అప్ టు హిస్ నేచురల్ డిజైర్స్. కొన్ని మనకు స్వాభావికమైన కోరికలు ఉంటాయి, కొంతమందికి ఇతరుల ద్వారా కలిగే కోరికలు ఉంటాయి, ఇతరుల ప్రోత్సాహం జరిగే కోరికలు ఉంటాయి. కొన్ని ఏమో అన్నేచురల్ డిజైర్స్ అండ్ నేచురల్ డిజైర్స్. ఈ రీతిగా మనము ఉన్నాం. హౌ టు స్టాప్ ఆల్ దీస్ థింగ్స్? వీటిని ఏ రీతిగా మనం ఆపగలుగుతాం? ఇప్పుడైతే ప్రభుత్వం చెప్పింది కనుక లాక్ ఇట్ అనగానే అందరం లాక్ చేసుకున్నాం, మందిరాలు కూడా లాక్ చేసుకున్నాం. తర్వాత ఇన్స్టిట్యూషన్స్ లాక్ చేసుకున్నాం. కానీ ఇలాంటి విషయాలు ఉంటే ఎవరు వీటిని ఆపగలరు? హూ విల్ స్టాప్ దెమ్? ఒకడు ఒక దేవుణ్ణి ప్రకటిస్తుంటుంటే, ఒక దేవుని శిల్పకల్పన చేస్తుంటే, ఇదే దేవుడని ఇంకొకడు నిర్జీవమైన దాన్ని మనకు చూపిస్తుంటే మనం ఏ రీతిగా ఆపగలుగుతాం? ఒక సత్యం చెప్తాను. నో మ్యాటర్ వాట్ ద లాస్ట్ 9 months హ్యాపెన్ టు us. మనకు గత 8-9 నెలలు ఏం జరిగింది అనేది అది ఇప్పుడు మనకు సమస్య కాదు, అయిపోయింది. దాటినాం, బ్రతికినాం. అద్భుతం. నేను లేచి నిలబడి మందిరం తట్టు చేతులెత్తి, మన ఇండ్ల తట్టు కూడా చేతులెత్తి, అప్పుడప్పుడు ఈ రీతిగా చేయి తింపి, ప్రభువా మా వాకిట్లలో, మా గృహాలలో, ఎల్వాక తట్టు కూడా చేతులెత్తి ప్రార్థిస్తూ వచ్చాను. కానీ ఒక దగ్గర ఇప్పుడు ఇబ్బంది పడ్డాను. ఎల్వాకలో ఒక ముగ్గురు ఈరోజు నిన్నటి దినమైన టెస్టులు చేస్తే ఒక ముగ్గురికి ఇబ్బంది కలిగింది. దేవుని బిడ్డలారా, మనము నిజంగా ఒక నూతన ఆరంభం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ వ్యక్తిత్వంలో నూతన ఆరంభం, నీ కుటుంబంలో నూతన ఆరంభం. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు ఈ నూతన ఆరంభం? బిగినింగ్ అగైన్. ఎందుకు అగైన్ అనే మాట మంచిది జీవితంలో. అగైన్ అనేది అటెన్షన్ తెస్తుంది, అగైన్ అనేది ఒక కమిట్మెంట్ తెస్తుంది, అగైన్ అనేది ఒకటి మర్చిపోయి ఒక కొత్తది స్వీకరించేటట్టు చేస్తుంది. మరలా ఎందుకు మనం ఆరంభించుకోవాలి? కొన్ని ఆగిపోయినవి, కొన్ని నిలిచిపోయినవి, వాటిని ఏ రీతిగా మనం ఆరంభించుకోవాలి? దీనికి ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. నంబర్ 1, ఫ్రెష్ స్టార్ట్. తాజాగా ఆరంభించుకోనట. తాజాగా ఆరంభించుకోవాలంటే ఇప్పుడు పండ్లు తాజాగా అనిపిస్తే ఎంత అందం అనిపిస్తుంది, ఎంత రుచి అనిపిస్తుంది. దాని తర్వాత మనం తాజాగా ఆరంభించుకోవాలంటే మన లోపట తాజా తలంపులు రావాలి, ఫ్రెష్ థాట్స్. వీ నీడ్ టు హ్యావ్ ఎ న్యూ ఫ్రెష్ బిగినింగ్ అండ్ ఆల్సో ద ఫ్రెష్ థాట్స్. కొత్త ఆలోచనలు కావాలా. పాత ఆలోచనలతో కుమిలిపోయి సమస్యపోయి అదే ఆలోచనతో ఏమి చేయలేక నిరుత్సాహంలో ఉండిపోతాం కొన్నిసార్లు. కనుక వీ నీడ్ ఫ్రెష్ థాట్స్. మూడవది ఏంటంటే వీ నీడ్ ఫ్రెష్ ప్లాన్స్. నూతన ప్రణాళికలు మనకు కావాలి. ఇప్పుడు హార్వెస్ట్ రానే వచ్చింది, మనకు ప్రణాళిక అయ్యో ఇంకా ఇబ్బందిగానే ఉంది, మనం ఏం చేయలేం ప్రభుత్వపరమైన విధానాలను చూస్తే. కానీ అట్లీస్ట్ వాక్యం అనేది ధ్యానించుకొని, ప్రభు ఇచ్చిన దినుసులను బట్టి స్తోత్రం, ప్రభు ఇచ్చిన ఆర్థిక వనరులను బట్టి స్తోత్రం, కనీసం ఇంట్లో అయినా దేవా నువ్వు పోషిస్తున్నావు, నీకు స్తోత్రం అని మనం చెప్పుకోగలిగినటువంటి ఒక ప్రణాళిక. ఒకైనా ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా హృదయంలో వచ్చినట్టు మాట ఏంటంటే, గాడ్స్ గ్రేస్ ఆఫర్స్ ఫ్రెష్ స్టార్ట్. దేవుని కృప అనేది మనకు ఎల్లప్పుడూ ఒక నూతన ఆరంభాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు మరొకసారి ప్రభు యొక్క కృపలోనికి వెళ్ళిపోదాం, ప్రభు యొక్క తలంపులోనికి వెళ్ళిపోదాం, ప్రభు యొక్క తలంపులోనికి మనం వెళ్ళిపోదాం. తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే, ఒక సత్యం ఏంటంటే, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ఒక బలహీనత వచ్చి 1-2 నెలలు కనబడకుండా ఉండి ఇబ్బందిగా ఉండి, ఈరోజు ఒకవేళ నీకు కనిపిస్తే, మనం ఒకరినొకరము కనిపించుకుంటే మనం ఎట్లా స్వీకరించేవారమో, ఎట్లా మనము ఆకట్టుకునేవారమో, మనం ఎట్లా పలకరించుకునేవారమో, దేవుడు మనకు ఆ పరిస్థితి పెట్టలేదు.
దేవుడు ఆ పరిస్థితి మనకు పెట్టలేదు. అందుకొరకే ఈరోజు ఒక హృదయం నువ్వు ఏమనుకోవాలంటే, దేవా నీవు నాకు ఈ యొక్క నూతన ఆరంభం కొరకు ఒక ఆధిక్యత ఇచ్చావు. లార్డ్, ఐ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్. నా జీవితంలో తిరిగి నేను ఒక ఆధ్యాత్మిక స్థితిని ఆరంభించుకున్నటకు నీవు నాకు ఒక ఆధిక్యత ఇచ్చావు. లార్డ్, యూ హ్యావ్ గివెన్ ఏ ఆపర్చునిటీ టు బిగిన్ అగైన్ అనేది ఒక ఆలోచనకు వెళ్ళిపోవాలి. ఇంకొక ఆలోచన కూడా ఏంటంటే, వాస్తవానికి మనకు ఈ యొక్క నూతన ఆరంభం దేనిపైన ఆధారపడుతుందంటే మన యొక్క పశ్చాత్తాపం పైన. మనం చాలా విషయాల్లో ప్రభు దగ్గర పశ్చాత్తాపడాలా. మన ప్రవర్తనను బట్టి, మన మాటలను బట్టి, మన క్రియలను బట్టి, మన తొందరపాట్లను బట్టి, మన ఆవేశాలను బట్టి, మన హృదయంలో వచ్చే అభిప్రాయాలను బట్టి ప్రభు దగ్గర మనం ఏం చేయాలంటే, గాడ్ ఫర్గివ్స్ us and give us ఫ్రెష్ స్టార్ట్. దేవుడాట మనల్ని క్షమిస్తాడు, క్షమించి తిరిగి నూతనత్వాన్ని ఆరంభించుకోవడానికి కూడా ఆయన సహకరిస్తాడు. ఒకరోజు ఏమైందంటే, ఈ విచిత్రమైన సన్నివేశం మీ జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 20వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయానికి వెళ్ళిపోతే మీరు 20వ వచనం నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇది అద్భుతమైన ఆలోచన, జాగ్రత్తగా విందాం. ఇది వింటున్నప్పుడు నేను ఒక 3 మాటలు మీకు ప్రకటిస్తాను. నంబర్ 1, వీ నీడ్ న్యూ బ్రీత్. మనకు నూతన శ్వాస కావాలి. ఇప్పుడున్నటువంటి శ్వాసను అందరూ ఒకసారి శ్వాస పీల్చుకోండి. ఏ రీతిగా పీల్చుకుందామంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఒకసారి పీల్చుకోండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. ఆ శ్వాసను పీల్చుకున్నప్పుడు నిండైన దేహం, నిండైన ఆరోగ్యం. మనకు ఈ నూతన ఆరంభంలో కావాల్సింది ఏంటంటే, నూతన శ్వాస మనకు కావాలి. ఆది కాండములో ఏమనుంది? జీవవాయువును ఊదగా నరుడు, అది మొదట మనకు ఊదబడినటువంటి ఒకటి. కానీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి యేసుక్రీస్తులో నూతనమైంది రావాలి. ఎందుకు రావాలి? అదే దేవుడు ఆనాడు ఏ జీవవాయువునైతే ఊదాడో ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచి పునరుత్థానుడై మరణమును జయించి లేచి వచ్చి ఈ 20వ అధ్యాయంలో వారి మధ్య నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? చాలా అద్భుతమైన చేస్తున్నాడు. వారి ఇంటి తలుపులు మూసుకున్నారు, భయపడుతున్నారు, అదిరిపోతున్నారు, బెదిరిపోతున్నారు. 22వ వచనం చూస్తే ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది. ప్రైజ్ ది లార్డ్. ఊదంటే ఒకసారి అని ఊదుతాం కదా, అట్లా యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తర్వాత ఊదాడు. ఇది శక్తి, ఇది ప్రభావం, ఇది కొత్తదనం, ఇది కొత్త జీవం. ఈరోజు మనందరము కూడా మన ఈ కరోనా ద్వారా ఎవరు మరణిస్తున్నారనంటే ఆ యొక్క శ్వాస లేక చనిపోతున్నారు, శ్వాస ఆగిపోయి చనిపోతున్నారు, శ్వాస ఇబ్బంది అవుతుంది. కనుక ఎప్పుడైతే ఈ శ్వాస ఊదాడో ఏమేం పోయిందండి? భయం పోయింది. తర్వాత ఇంకోటి కూడా ఏమొచ్చింది? ఎవరి కొరకైతే ఆయన మరణించి తిరిగి లేస్తాడో అతడు ఎవరు? జీవము గల దేవుడుగా కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. న్యూ బ్రీత్ హస్ కమ్. హీ బ్రీత్ ఆన్ దెమ్. వారిపైన ఆయన శ్వాసను విడిచాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊదగా ఏమేం చెప్పాడు? భయపడకండి అని చెప్పాడు, సమాధానం కలుగునుగా అని చెప్పాడు. అంతేకాదు వారి మీద ఊదాడు. ఊదడమే కాదు, ఆయన శ్వాసను తిరిగి ఊదడమే కాదు కానీ పరిశుద్ధాత్మను కూడా పొందండి అన్నాడు. ప్రియులారా, ఒక దుఃఖకరమైన వాక్యం చదువుకుందాం. ఈ వాక్యం ద్వారా మరి ఎట్లుంటుందో. యోబు 19వ అధ్యాయం. యోబు 19వ అధ్యాయం. నీ శ్వాస గురించి నీ ఆలోచన ఏంటి? నీ శ్వాస గురించి నీవు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు మనం తుమ్మినా కష్టమే. మన చేతుల మీద కూడా పడవద్దు. మనం తుమ్మింది మన చేతుల మీద కూడా పడవద్దు. మన చేతులు కూడా శుభ్రం చేసుకోవాలా. చూడండి, ఒక భక్తుడు ఈ రీతిగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే తన శ్వాస విషయంలో ఏమంటున్నాడు అనంటే 17వ వచనం. నా ఊపిరి నా భార్యకు అసహ్యం, నేను కనిన కుమారులకు నా వాసన
అసహ్యం. అయ్యో, మన ఇంట్లో ఎవరైనా ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళ శ్వాసతో బాధపడుతూ ఉంటే వాళ్ళ శ్వాస మనకి ఎంత భయం కదా. యోబు అంటున్నాడు, శ్రమలు పాటిస్తున్నాడు, తృణీకరించబడ్డాడు, గాయపరచబడ్డాడు, స్నేహితులందరూ అడిగి కూర్చున్నారు. 7 దినాల నుంచి స్నేహితులు చూస్తున్నారు ఆయన స్థితి అంతా. తీరా ఆయన భార్య కూడా వచ్చి అతన్ని శపించింది, పర్వాలేదు. కానీ యోబుకి ఇంకొక గ్రహింపు ఏమొచ్చిందని అంటే, అయ్యా నేను ఏ స్థితికి వచ్చానంటే నేను చాలా వేదనకరమైన స్థితికి వచ్చాను. ఆ వేదనకరమైన స్థితి ఏంటంటే నా భార్యకు నా ఊపిరి అసహ్యం, నా భార్యకు నా వాసన అసహ్యం. కనుక ఈరోజు యూ నీడ్ ఏ న్యూ బ్రీత్. నీకు ఒక క్రొత్త శ్వాస కావాలి. యేసుక్రీస్తులో ఈ శ్వాస పొందాలి. యేసుక్రీస్తులో ఈ శ్వాస పొందాలి. ఒక భక్తుడు ఇంకోటి కూడా అంటున్నాడు. అదే యోబు గ్రంథం 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఇది కూడా ఇంకా కష్టంగా ఉంది. ఇది కూడా చాలా కష్టంగా ఉంది. యోబు 4:15. ఒకని శ్వాసము ఈ ప్రక్కలున్న వాని శ్వాసం. అందుకొరకే యూ నీడ్ టు హ్యావ్ ఏ సోషల్ డిస్టెన్స్. ఎందుకంటే మన శ్వాసంతో వచ్చినటువంటి రోగం ఇది. అది ఏ రీతిగా మన మీదకి వస్తుందో తెలియదు. అందుకొరకే ఈ భక్తుడు ఒప్పుకుంటున్నాడు. ఎలిఫస్ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు, అయ్యా ఒకరి శ్వాసం ఎంతవరకు వచ్చిందంటే నా ముఖమును కొట్టగా నా శరీరం ఏమైపోతుంది, రోమములు పులికించాను. అమ్మో, నేను అంటున్నాను, నా శ్వాస చిన్నపిల్లలను ముద్దాడుతాం, ఎత్తుకుంటాం, వారికి కష్టమైతే నన్ను దూరమే పెట్టాలా, నన్ను క్వారంటైన్లో పెట్టాలా. నా శ్వాస తిరిగి ఈ రీతిగా యేసుక్రీస్తులో నూతనమయ్యేంత మట్టుకు, యేసుక్రీస్తులో ఇది నూతనమయ్యేంత మట్టుకు అయ్యో నా శ్వాస ప్రాబ్లం ఏంటి. ఈ భక్తుడు అంటున్నా, అయ్యా నా శ్వాసం నా ముఖమును కొట్టింది. ఒకని శ్వాసం, ఇంకొక ఎదుటి వ్యక్తి వచ్చాడు ఇతని ముందు, ఆయన శ్వాస ద్వారా ఇతని ముఖానికి ఆ శ్వాస తగిలింది. తగిలే వరకు అయ్యా నా శరీరం అంతా రోగముల చేత పులకరించబడ్డది అని అంటాడు. యూ నీడ్ ఏ న్యూ బ్రీత్. లెట్ us గో ఫర్ ఎ ఫ్రెష్ స్టార్ట్. ఒక నూతన శ్వాస కొరకు, ఓ నూతన ఆరంభం కొరకు చూద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని ఈ రీతిగా మనం ధ్యానిస్తున్నప్పుడు మన దేశంలో ఒక నూతన శ్వాసను ఆయన ప్రవహింపచేయును గాక. ఆనాడు ఆదాముకి ఏ నూతన శ్వాస ఇచ్చాడో ఈనాడు అదే శ్వాస మనందరికీ వ్యాపించింది. ఒకవేళ ఒక్కరికి శ్వాస దేవుడు ఇస్తే ఇంకొకరికి స్వస్థత వస్తుంది. ఒకరి శ్వాసాన్ని బట్టి ఒకరికి ఇబ్బంది కనిపిస్తుంది. పిల్లరా 27 యోబు గ్రంథం 27వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇంకా ఇప్పుడు ఎంత గొప్ప మాట ఉంది ఇక్కడ చూడండి, ఎంత గొప్ప మాట ఉంది. 27వ వచనం, నా ఊపిరి ఇంకను నాలో పూర్ణంగా ఉండుటను బట్టి, దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టి ఆయన జీవం గల దేవుడు. హల్లెలూయా. ఒకసారి ప్రభుత్వ చేతులు ఎత్తండి. ఆ శ్వాస పీల్చుకొని, అయ్యా నాలో పెట్టిన ఊపిరి ఇంకా ఏ రీతిగా ఇంకా అంటుండే కదా, ఈవెన్ ఈ క్షణము కూడా నాలో ఊపిరి ఉంది, అది సంపూర్ణంగా ఉంది. దాని లెవెల్స్ తక్కువ కాలేదు, దాని లెవెల్స్ తక్కువ అయినప్పుడే వెంటిలేషన్ పైకి వెళుతాం. ఆ వెంటిలేషన్ మీద ఉన్నప్పుడు నీ సొంతగాను శ్వాస పీల్చుకోలేక ఏదో ఒక మెషిన్ నీ కొంతసేపు సపోర్ట్ చేస్తుంది. ఆ దేహ కదలికలు అట్లా చేయడం ద్వారా మళ్ళీ ఆర్గన్స్ అన్ని కూడా కదలికలోనికి వస్తాయేమో అని ఆ ప్రయత్నం చేస్తారు. అయ్యా నా ఊపిరి నాలో ఉంది. ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. మరొకసారి మనం ఇంకొక మాట ఇదే యోబు గ్రంథంలో ఏమంటాడంటే 34 అనుకుంటా, దొరికింది. యోబు గ్రంథం 34. ఈ మాట అందరు నోట్ చేసుకోండి. నేను అంటున్నాను, యూ నీడ్ టు హ్యావ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ బ్రీత్. నీ యొక్క శ్వాసలో దేవుడు ఒక శక్తిని పెట్టాలా, ఒక ప్రభావాన్ని పెట్టాలా, ఒక ఆరోగ్యాన్ని పెట్టాలి. నాలో కూడా పెట్టాలి, నీలో కూడా పెట్టాలి. శ్వాస నిశ్వాసలతో పోరాడుతున్నారు ఈనాడు ప్రజలు, శ్వాస నిశ్వాసలతో పోరాడుతున్నారు. ఇప్పుడు అంటున్నాడు 14వ వచనములో ఏమంటాడు, అయ్యా ఆయన తన మనసును తన మీదనే ఉంచుకునే ఎడల, తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు. వా, అమెరికా ప్రెసిడెంట్ను కూడా ఈ శ్వాస వదలలే, ఇప్పుడు సిమ్టమ్స్తో బాధపడుతున్నాడు.
ఇంత విపరీతంగా ఏం లేదు, కానీ సిమ్టమ్స్తో బాధపడుతున్నాడు. కనుక యూ నీడ్ ఏ న్యూ బ్రీత్. అందుకొరకు అంటున్నాడు యోహాను సువార్త 20:22లో, ఆయన వారి మీద శ్వాస ఊదగా. ఈ శ్వాస, ఇప్పుడు నేను కొన్ని మాటలు చెప్తాను. ఈ శ్వాస ఎలాంటి శ్వాస అంటే నిత్య జీవం గురించినటువంటి శ్వాస మనకు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క శ్వాస ఎటువంటిది? ఇట్స్ ఎ బ్రీత్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్. మన జీవితంలో ఇది నిత్యత్వం గురించి దేవుడు ఇచ్చిన శ్వాస. వీరు వెళ్ళారు, ఆ శ్వాసను పొందారు, వెళ్ళి దేవుని పరిచయం చేశారు. ఈనాడు అద్భుతమైన సాక్ష్యం, ఇందులో నుండి బయటికి వెళ్ళిన ఈ 11 మందికి అద్భుతమైన సాక్ష్యం ఉంది. అసలు నాకు టైం లేదు, కానీ ఒక్కొక్కరి గురించి 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఆనాడు నూతనంగా ఏదైతే యేసు ప్రభు ఆయన పునరుత్థానుడై వారి మీద ఊదినాడో, ఈ రీతిగా తన నోటిని, తన శ్వాసను ఊదినాడు, వారు గొప్ప సేవకులయ్యారు. యూ నీడ్ ఏ న్యూ బ్రీత్. యూ నీడ్ ఏ న్యూ బ్రీత్. అంతేకాదు, మనకు న్యూ బ్లెస్సింగ్స్ కూడా అవసరం, న్యూ లైఫ్ కూడా అవసరం. న్యూ లైఫ్ అనే కాడికి వచ్చే వరకు మనలో నమ్మిక ఉండాలా, ఎన్నిక ఉండాలా. తర్వాత కొంతమందిలో అన్వర్ది బిలీఫ్ అంటే యోగ్యత లేని నమ్మకం. ఇంకా కొంతమందిలో వర్ది బిలీఫ్, యోగ్యత గల నమ్మకం ఉంటుంది. అంతేకాదు మై బిలీఫ్, నాలో విశ్వాసం పెంచుకోవాలా. కనుక నీలో న్యూ బ్రీత్, న్యూ బిలీఫ్, న్యూ బ్లెస్సింగ్ అంటే ఏంటిదనంటే నూతనమైన దీవెనలు, వరములు, మన మీద శ్రేయస్సు, శుభము, మంగళం మన లోపల రావాలా. ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదాలు, దేవుడు మనకు నూతనమైన ఆశీర్వాదాలు ఇవ్వాలి. నా సమయం ఇంకొక 5-10 నిమిషాలే ఉంది. నేను ముగించే ముందు ఒక మాట చెప్తున్నాను. ఇదే యోహాను సువార్తలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్తలోనికి వెళ్ళిపోతే 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు సింపుల్ మాట, 24వ వచనం. చాలాసార్లు మనం మాట్లాడతాం, యూ నీడ్ ఏ న్యూ బిలీఫ్. ఆనాడు యెహోవా దేవుణ్ణి నమ్మారు, ప్రవక్తలను నమ్మారు, రాజులను నమ్మారు. యెరూషలేము మందిరం ఉంది, మేజర్ ప్రవక్తలు ఉన్నారు, మరి ఒక విధంగా మరి చిన్న ప్రవక్తలు కూడా ఉన్నారు, పెద్ద ప్రవక్తలు కూడా ఉన్నారు. ఎంతో అద్భుతమైన పరిచర్యలు ఆనాడు జరిగినాయి. కానీ యేసు ప్రభు వచ్చి ఒక గొప్ప మాట చెప్పాడు. ఏమంటాడంటే 24వ వచనం, నా మాట విని అంటాడు. అంతే కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు. నీలో నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? మాట వినడం, విశ్వసించడమే కోరుతున్నాడు. నువ్వు నా మాట విను, నువ్వు విశ్వసిస్తే నేను నిన్ను మరణములో నుండి ఎక్కడ తీసుకుపోతాను? జీవంలోనికి దాటిస్తాను. ఎంత గొప్ప మాట దేవుని బిడ్డలారా. న్యూ బిలీఫ్, యు నీడ్ ఏ న్యూ బిలీఫ్. మన లోపల ఒక విధంగా అన్బిలీఫ్ ఉంది, మిస్బిలీఫ్ ఉంది, డిస్బిలీఫ్ కూడా ఉంది. నాట్ ఓన్లీ మిస్బిలీఫ్, బిలీఫ్ అనగా తప్పిపోయే అవిశ్వాసం. వీటన్నిటి నుండి మనం సరి చేసుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు న్యూ బ్లెస్సింగ్స్ చూస్తే ఎఫ్ఎస్సి 4వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే, మీరేంటట? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నవీన స్వభావంలోనికి రండి అని అంటాడు. బిగినింగ్ అగెయిన్, ఒక క్రొత్త ఆరంభం. అయ్యా, ఒకప్పుడు మీరు మునుపు 22వ వచనంలో అంటాడు, 4వ అధ్యాయం 23వ వచనంలో మీరు ఎట్లున్నారు? 22వ వచనంలో మునుపటి ప్రవర్తన వద్దుగా, మునుపటి మాటలు వద్దు, మునుపటి ఆలోచనలు వద్దు, మునుపటి తలంపులు వద్దు, మునుపటి స్వభావం వద్దు, మునుపటి లక్షణాలు వద్దు. మీరు ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టండి, నూతన స్వభావంలోనికి రండి. అప్పుడు అంటాడు 23వ వచనంలో అంటాడు, నూతన పరచబడిన వారై. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి తీర్మానం చేసుకోవాలి ఈ రోజు నుంచి. అయ్యా, ఈరోజు పేపర్లో క్రానికల్లో ఒక ఆమె ఏం రాస్తుందనంటే, మన ప్రభుత్వం గురించి ఏం రాస్తుందనంటే, మన ప్రభుత్వమే మనకు కరోనా అని అంటే కేంద్ర ప్రభుత్వం గురించి. మన కేంద్ర ప్రభుత్వమే మన దేశం మొత్తానికి ఇది కరోనా టైపే ఉన్నది. ఒక పెద్ద పొలిటీషియన్ రాసింది ఈరోజు. నవ్వుకున్న కొంతసేపు నిలబడి. కరోనా వచ్చినా కూడా, కరోనా యొక్క స్వభావాలు మనకు తెలిసిపోయినా కూడా, కరోనా యొక్క లక్షణాలు మనకు తెలిసిపోయిన ఎడల మనము యేసుక్రీస్తు యొక్క నూతన జీవం ఈరోజు పొందితే ఈ కరోనాను మనం జయిస్తున్నాం. ఇంతవరకు జయించాం. ఇంకో క్షణం ఏమవుతుందో నాకు తెలియదు.
మరో క్షణం ఏమవుతుందో నాకు తెలియదు. కానీ మన మీద యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచినటువంటి ఆ యొక్క శ్వాస ఊది ఉన్నాడు గనక ఇంతవరకు మనం ఈ రీతి ఉన్నామని నేను భావిస్తుంటున్నాను. దేని వెళ్ళారా ఇప్పుడు అంటున్నాడు, మీరు నూతన పరచబడిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం. కరోనా తర్వాత యూ షుడ్ బికమ్ ఏ న్యూ క్రియేచర్. నువ్వు ఒక నవీన స్వభావంలోనికి రావాలా. ఇక మనకు ఆరాధనలు ఎట్లయినా ఆరంభమైతే ఇంకొక నెల రోజులలో ఆరంభం కావచ్చు అని చూస్తున్నాను పూర్తిగా. అంటే మనం ఏ భయం లేకుండా ఇట్లా తొందరగా ముగించినట్టు కాకుండా, తొందరపడ్డట్టు కాకుండా, తొందరగా ప్రసంగించినట్టు కాకుండా, ఏదో సమయాన్ని పాటించినట్టు కాకుండా, యథావిధిగా మనం కూర్చొని ధ్యానించుకొని మాట్లాడుకొని దేవుని కార్యాలను తిరిగి చేపట్టుటకు. సో బిగినింగ్ అగైన్. ఈ బిగినింగ్ అగైన్లో ఇంకొక మాట కూడా ఉంటుంది తెలుసా, అది కూడా ఒకటి చెప్తాను. ఇప్పుడు ఈ 3 మాటలు మనం ధ్యానిస్తున్నప్పుడు, నూతన విశ్వాసంలోనికి వస్తున్నప్పుడు, నూతన పరచబడినప్పుడు ఇంకోటి కూడా చదివి నేను ముగిస్తాను. మనము దేని కొరకంటే హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయం, హెబ్రీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, పరలోక సంబంధమైన పిలుపు. మన బ్లెస్సింగ్ ఇప్పుడున్న ఆర్థిక స్తోమతలే కాదు, మన బ్లెస్సింగ్ ఇప్పుడున్న ఆరోగ్యమే కాదు, మన బ్లెస్సింగ్ ఇప్పుడు జీవించడమే కాదు, ఈ రీతిగా బ్రతకడమే కాదు. కానీ మనము దేని కొరకు సిద్ధంగా ఉన్నామంటే, హెబ్రీ 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఇందువలన. ప్రైజ్ ది లార్డ్. అది నోట్ చేసుకోండి. లార్డ్, ఇందువలన, దిస్ షుడ్ బి ఏ న్యూ బిగినింగ్. ఇది నాకు నూతన ఆరంభం కావాలి. ఇందువలన, ఇప్పటి నుండి, ఈ క్షణము నుండి, అయ్యా నేను ఎటువంటి వాడిని అంటే పరలోక సంబంధమైన పిలుపు మనకుంది. ప్రైజ్ ది లార్డ్. మనం ఇంకొక పిలుపు కొరకు లోబడబోతున్నాం కదా, పరలోక సంబంధమైన పిలుపు. అందుకొరకే అంటాడు, మనం ఒప్పుకొనినట్టు యేసు మీద లక్ష్యం ఉంచండి అని అంటాడు. హల్లెలూయా. యేసు మీద లక్ష్యం ఉంచండి. ఒక భక్తుడు ఏ రీతిగా అంటాడు, ఏమంటాడంటే, గాడ్ అపాయింటెడ్ us టు హ్యావ్ ఫ్రెష్ స్టార్ట్. దేవుడాట ఈరోజు ఒక క్రొత్త ఆరంభం కొరకు నియమించి ఉన్నాడు, క్రొత్త శ్వాస కొరకు నియమించి ఉన్నాడు, క్రొత్త విశ్వాసం కొరకు నియమించి ఉన్నాడు, క్రొత్త పరలోకపు ఆశీర్వాదాల కొరకు నియమించి ఉన్నాడు. అసలు నేను మర్చిపోయిన కానీ ఎఫెసీయులకు రాబడిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమంటాడంటే, మనకాట పరలోక విషయములో ప్రతి విధమైన ఆశీర్వాదాలు ఉన్నాయట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనకి ఇప్పుడు ఏంటట, యూ షుడ్ హ్యావ్ ఏ న్యూ బ్లెస్సింగ్. వాట్ ఈజ్ రియల్ బ్లెస్సింగ్? మనకున్న ఇప్పుడు ఆశీర్వాదాలు చాలిక, దీవించబడ్డామేమో, ఇంకా కావాల్సి తీసుకుందాం. కానీ మనకి ఇంకొక పరలోక ఆశీర్వాదం ఉంది. అది ప్రతి ఆశీర్వాదం, అందులో గొప్పతనం ఉంది, మహిమ ఉంది, ఘనత ఉంది, ఎల్లప్పుడూ జీవించే జీవితం ఉంది. దేని బిడ్డలారా, ఈ 3 విషయాలు ఈ నూతన తాజా ఆరంభంలో నూతన శ్వాస కలుగును గాక, నూతన విశ్వాసం కలుగును గాక, నూతన ఆశీర్వాదాలు కలుగును గాక. ఒక మాట తీర్మానం చేసుకోవాలి ప్రభు దగ్గర. ఏం తీర్మానం చేసుకోవాలంటే, అయ్యా నేను లుకింగ్ ఫర్ ఫ్రెష్నెస్. నేను ఒక తాజాదనం కొరకు చూస్తున్నాను, క్రొత్త మాట కొరకు చూస్తున్నాను, క్రొత్త స్వభావం కొరకు చూస్తున్నాను, క్రొత్త లక్ష్యం కొరకు చూస్తున్నాను, క్రొత్త ఆనందం కొరకు చూస్తున్నాను, క్రొత్త ప్రేమ కొరకు చూస్తున్నాను, క్రొత్త సంబంధాల కొరకు చూస్తున్నాను. లార్డ్, ఐఎమ్ లుకింగ్ ఫర్ హెల్దీనెస్, న్యూ హెల్దీనెస్. క్రొత్త ఆరోగ్యం కొరకు నేను చూస్తున్నాను, క్రొత్త ఆరోగ్యం కొరకు నేను చూస్తున్నాను. పిల్లరా, ఇప్పుడు ఒక 3 మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇంకొకటి, అందరూ ఒకసారి మళ్ళీ గాలి పీల్చుకోండి. హల్లెలూయా. ప్రాతకాలం మనకి ఏమొస్తుంది? ఫ్రెష్ ఎయిర్. యూ నీడ్ ఎ ఫ్రెష్ ఎయిర్. నీకు ప్రొద్దున పూట దేవుడిచ్చే ఏమంటారంటే తాజా గాలి, అందులో ఎంతో ఆక్సిజన్ ఉంటుందట. ప్రొద్దున మన దేహానికి తోడ్పడేంత మంచి ఆక్సిజన్ ఉంటుంది. సో ఫ్రెష్ ఎయిర్ అండ్ ఆల్సో యూ నీడ్ ఫ్రెష్ ఫ్రూట్. ఫలం అంటే పండే అనుకునేది. మనలో నుండి దేవుడు ఫ్రూట్ఫుల్నెస్ చూడాలనుకుంటున్నాడు. ఒక తాజా రీతిగా మనం ఎదిగేటువంటి స్థితి. తర్వాత ఫ్రెష్ స్ప్రింగ్, మనలో నుండి ఆ ఊట సత్యమైనదిగా, వాస్తవమైనదిగా మనలో నుండి ఒక ఊట వచ్చేలాగున. పిల్లారా, నేను ముగించబోతున్నాను. ముగించే ముందు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తాజా ఆరంభం, బిగినింగ్ అగైన్ అనగా ఫ్రెష్ స్టార్ట్, ఒక తాజా ఆరంభాన్ని మనం ఏ రీతిగా చేసుకోగలుగుతామంటే, ఇంతకుముందు మనకు తెలిసిన ఆధిక్యత కాదు, నాట్
ఆపర్చునిటీ నోన్. ఇంతకుముందు నాకు తెలిసిందే దొరికింది, నాకు తెలిసిందే కలిగింది అంటే అది కొత్త ఆరంభము కాదు. ఇంకొక విషయం కూడా చెప్తాను, నాట్ యూజ్డ్, ఇంతవరకు ఉపయోగించింది కాదు. ఈ రోజు నుంచి సంథింగ్ డిఫరెంట్. నేను ఒక ప్రత్యేకమైన స్థితిని ఆలోచన చేస్తాను, ఒక ప్రత్యేకమైన ఆలోచనకు వెళ్ళిపోతాను, ఒక ప్రత్యేకమైన విధానము నేను ఉంటాను. తర్వాత రీసెంట్గా ఇప్పుడే యేసు ప్రభు ఎప్పుడైతే వారిపైన ఆ గాలి ఊదాడో వారి మీద ఏమొచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. రీసెంట్గా అప్పటిదప్పుడే వాళ్ళకు ఒక నూతన శక్తి కలిగింది, నూతన శక్తి కలిగింది, నూతన విధానం కలిగింది. తర్వాత ఈ నూతన ఆరంభం అనేది క్లీన్ అండ్ ప్లిజెంట్, అది శుద్ధి అయినదిగా ఉంటుంది, దయగలిగిందిగా ఉంటుంది. అది యేసుక్రీస్తు రక్తం చేత శుద్ధి అయినదిగా ఉంటుంది, దయగలిగిందిగా ఉంటుంది. అందుకొరకే చెప్పాను, గాడ్స్ గ్రేస్ ఆఫర్స్ ఫ్రెష్ స్టార్ట్. గాడ్స్ గ్రేస్ ఆఫర్స్ ఫ్రెష్ స్టార్ట్స్. గాడ్స్ గ్రేస్ గురించి ఒక మాట చెప్తాను. గ్రేస్ అనే మాట ఇట్ ఈస్ ఓన్లీ గిఫ్ట్, అది దేవుని యొక్క బహుమానం మనకు. గ్రేస్ అనే మాట టోటల్ డివైనిక్ పవర్. దేవుని గ్రేస్లో వేరేది ఏది అందులో ఉండదు, కేవలమైన దైవశక్తి మాత్రమే ఉంటుంది. ఒకవేళ నీ నోటి నుంచి ఇదంతా దేవుని కృప అని నువ్వు అనుకున్నావంటే అందులో కేవలం దేవుని శక్తే ఉంటుంది. మానవుని జ్ఞానం కాదు, మానవుని చేయుత కాదు, మానవుని సాకారం కాదు. అసలు గ్రేస్ అనగానే ఫీల్ దట్ ఈస్ డివైనిక్ పవర్, అది దైవశక్తి, అది దైవశక్తి. నేను ముగించబోతున్నాను. ఈ సత్యాలు ధ్యానించినప్పుడు వెళుదాం మన ఇంట్లో కూడా ఒక నూతన ఆరంభం. వెళుదాం స్నేహములో క్రొత్త ఆరంభం. వెళుదాం బాధ్యతలో, అందులో ఒక క్రొత్త ఆరంభం. వెళుదాం యాజకత్వంలో, కొంతమంది సేవకులు కూడా వింటారు. నూతన ఆసక్తితో మనం వెళుదాం. భయపడుతూ గదిలో ఉన్నారు, కుమిలిపోతూ గదిలో ఉన్నారు, ప్రభువారి మధ్యలో ఉన్నారు, తాళం వేసుకొని ఉన్నారు, లాక్డ్ అండ్ అన్లాక్డ్. వితౌట్ అన్లాక్ గాడ్ ఇన్సైడ్. దాన్ని ఏమి తెరవకుండానే యేసు ప్రభు లోపలికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మన దేశానికి ఒక అన్లాక్ ప్రకటన చేశారు. కానీ నీ బాధ్యత, నా బాధ్యత, మనం యేసుక్రీస్తు ఒక తీర్మానం చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క శ్వాసను నేను పొంది ఉన్నాన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఈ శ్వాస మీరు ఇతరులకు ఇవ్వండి, ఈ శ్వాస మీరు ఇతరులకి ఇవ్వండి. నీ శ్వాస, ఆయన అన్నాడు నా భార్య శ్వాస నాకు అసహ్యంగా ఉందని, కానీ యేసుక్రీస్తులో మన శ్వాస ఇతరులకు బ్రతుకునిచ్చునుగాక, జీవం ఇచ్చునుగాక, క్షమాపణ ఇచ్చునుగాక, ధైర్యం ఇచ్చునుగాక, మరొక బ్రతుకునిచ్చునుగాక, మరొక ఆనందం ఇచ్చునుగాక. ఒకవేళ కొన ప్రాణాలతో ఉన్నప్పుడు నీవు కనుక వెళ్ళి యేసు అని అంటున్నప్పుడు వారికి నూతన జీవం దొరుకునుగాక. ఇది ఈరోజు సత్యం. నూతన ఆరంభంలోనికి వెళ్ళిపోదాం. ప్రభు మనల్ని బలపరచునుగాక. లేచి నిలబడి పాట పాడుకుందాం. కానుకలను మీ గృహాలలో కూడా సమర్పించండి, మందిరంలో కూడా సమర్పించండి. వచ్చే ఆదివారం హార్వెస్ట్ సండేగా పాటిస్తాం. కార్యక్రమాలు, భోజనాలు, డిన్నర్లు లేక ఇవి ఉండకపోవచ్చు. ప్రేరణ కలిగిన వారు రండి, ప్రేరణ కలిగిన వారు దేవునికి అర్పించుకోండి. తర్వాత ఒకవేళ అర్పించగలిగిన వారు కూడా అర్పించుకోవచ్చు. పరిస్థితులు బాగలేవు కనుక మనము కనీసం కార్యక్రమం మాత్రం ఆ రీతిగా ఆరంభించుకుందాం. ఏంటంటే ఒక హార్వెస్ట్ సండేగా మాత్రం మనం పాటిస్తాం. పాట పాడుతున్నప్పుడు కానుకలు సమర్పించండి. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొరలినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్ని దొరలినా నాయన నీదు ప్రేమ నిత్యము నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును.
నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతురు. నూతన పరచుము దేవా నీ కార్యములు నూతన పరచుము దేవా నీ కార్యములు సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతురు. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతురు. ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నిండు కరుణతో. ప్రతి ఉదయం వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందు నిండు కరుణతో. తరములలో ఇలా సంతోష కారణములా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. ప్రభు నూతన శ్వాసం మనకు అనుగ్రహించాడు. యేసుక్రీస్తులో నూతన విశ్వాసం ఎల్లప్పుడూ ఆయనతో మనల్ని ఉంచుతుంది. పరలోక ఆశీర్వాదాలలో మనం బ్రతికిస్తుంది. ప్రభుకు స్తోత్రం. ఈ సాయంకాలం 6:30 గంటలకు ఆన్లైన్లో సండే స్కూల్ నడుస్తుంది. చిన్నపిల్లలు మీరు మీ ఆన్లైన్లో చూడండి, మీరు పాటలు పాడుకోండి, ఈ రీతిగా ముందుకు సాగండి. మరి ఉమెన్స్ కూడా సుమారుగా 10-12 మంది ఆన్లైన్లో మీరు స్త్రీల కూడిక జరిపించాం. దేవుడు గొప్ప వాకు మీరు విన్నారు, చక్కగా పాడారు. పాడుతున్న వారిని బట్టి కూడా ప్రభుకు మహిమ కలుగును గాక. మనము చివరి ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. జయరాజు గారు ప్రార్థన చేస్తారు. మైక్ ఇవ్వండి. చివరి ప్రార్థన ఈ వార కార్యక్రమాల కొరకు. మైక్ ఇక్కడండి. ఈ చిన్న మైకులు పాడైపోయినాయి. అట్లా చివరి ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకొని ఆశీర్వాదం తీసుకొని సెలవు పుచ్చుకుందాం. ప్రార్థన ఈ వార కార్యక్రమాల కొరకు, ఈ మాసం కొరకు ప్రార్థనలో చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదం తీసుకొని ముగించుకుందాం.
సరే, దేవుని నామానికి స్తోత్రములు. మరి ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ నమ్మకం గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభువా, నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రములు. అవును ప్రభువా, మా జీవితంలో ఎలాంటిది నా తండ్రి ప్రభు మరి ఆటంకం లేకుండా దేవా, నీ కంటి పాప వలె నీ దయ, నీ కరుణ, నీ కటాక్షము అయ్యా, నీ ప్రేమ మాపై, మా కుటుంబాలపై, మా పిల్లలపై, అయ్యా మా పెద్దలపై నువ్వు ఉన్నందుకు నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా, నీకు మొరపెట్టినప్పుడు మా మొరను విని అయ్యా నువ్వు సంరక్షణ దయచేసే దేవుడు కనుక నా తండ్రి నీకు స్తోత్రములు. యేసు ప్రభువా, అవును తండ్రి, మరి వాక్యంలో ఉన్నట్టు దినదినము నా తండ్రి ప్రభు ఒక చెలిమె చల్లితే నీళ్లు ప్రెస్సుగా వచ్చినట్టు అయ్యా మరి అనుదిన జీవితంలో నా తండ్రి ప్రభు నీకు మొరపెట్టినప్పుడు నా తండ్రి ప్రభు మరి పాతై గతించుటకు అయ్యా నూతనంగా నా తండ్రి ప్రభు మేము జన్మించుటకు అయ్యా నీలో మేము పొందుటకు నువ్వు ఇస్తున్న నీ కృపను బట్టి, నీ దయా, నీ కనికరాన్ని బట్టి నీ పాదాలకు స్తోత్రములు. నీ పరిశుద్ధ వాకును బట్టి, నీ పరిశుద్ధ ప్రేమను బట్టి నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా మరి ముందొచ్చే భవిష్యత్తు కాలంలో కూడా నా తండ్రి ప్రభు అయ్యా నీ యొక్క తీర్పు, నీ తీర్మానము, నీ దయా, నీ కనికరము నా తండ్రి ప్రభు మాకు అందిస్తున్నందుకు నీ పాదాలకు స్తోత్రములు. యేసు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయ్యా, రాజ్యబలము నీది, దయా నీది, కనికరము నీది. అయ్యా మా ఊపిరి, మా గుండె సప్పుడు నువ్వు గనుక నీ పాదాలకు స్తోత్రములు. అయ్యా, నువ్వు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి, ఈ యొక్క సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించి క్రీస్తు నామమున సమర్పించుకుంటున్నాం మా తండ్రి. పరిశుద్ధుడా, మన తండ్రి, మన రక్షకుడు, మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క తోడు కూడి వచ్చిన మనకందరికీ, మన గృహములలో ఉన్నటువంటి వారికి, గ్రామములో ఉన్నటువంటి వారికి, వివిధ రకాలుగా సంచరిస్తున్న వారికి క్షేమమును, నూతన శ్వాసను, నూతన ఆశీర్వాదములను ఇస్తూ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. ఆశీర్వాదం బల్మామీరా వర్షింపచేయు దిశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. కుమ్మరించుమురేవా కమ్మర ప్రేమ వర్షం, కుమ్మరించుమురేవా. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.